నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఆంగ్ల పత్రిక ఇండియా టుడే విడుదల చేసిన రాజకీయ సర్వే వివరాలు ఈనాటి చర్చనీయాంశం. ఈ అంశంపై 3 భాగాలుగా చర్చ జరుగుతుంది. మొదటిది, ఈ విధమైన సర్వేల విశ్వసనీయత ఎంత, సర్వే నిర్వహించిన సంస్థ గత చరిత్ర ఏమిటి, లోగడ అది జరిపిన సర్వేల సంగతి ఏమిటి, అవి ఎంతవరకు నిజమయ్యాయి అన్న విషయాలు. రెండవది, నరేంద్ర మోడీ ప్రతిష్ట గురించి, ప్రధానిగా ఆయన పాలన గురించి, ప్రజాదరణ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది. ఇక మూడవ అంశం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట, ప్రజాదరణ గురించి ఈ సర్వే వివరాలు ఏం చెబుతున్నాయి అన్నది. మొదటి విషయం గురించి చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలు తమ అభిప్రాయాలను కాస్తంత క్లుప్తంగా, సూటిగా, తక్కువ సమయంలో చెబితే మిగిలిన 2 అంశాల గురించి మరింత వివరణాత్మకంగా చర్చించేందుకు అవకాశం లభిస్తుంది కనుక అందుకు వారు సహకరించాలని నా మనవి. ఇక సర్వే గురించిన వివరాలలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు మనం గమనించాలి. ఈ సర్వే గత నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించారు. అంటే మన పొరుగున ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో తాజాగా సంభవించినటువంటి తీవ్రమైన పరిణామాలను ఈ సర్వే పరిగణనలోకి తీసుకోలేదని, లేదా సర్వే ఫలితాలపై ఆఫ్ఘన్ పరిణామాల ప్రభావం లేదని చెప్పాలి. ఆఫ్ఘన్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావడం వల్ల వారు ఇప్పుడేదో కాస్తంత శాంతి ప్రవచనాలు వల్లిస్తున్నప్పటికీ దాని ప్రభావం భారత్లో శాంతి భద్రతలపై ఖచ్చితంగా ఉంటుందనేది ఎవ్వరూ కాదనలేని నిజం. అంటే రాబోయేది మనం అప్రమత్తంగా ఉండాల్సిన కాలం, దేశానికి సమర్థుడైన వ్యక్తి నాయకుడిగా, ప్రధానిగా ఉండాల్సినటువంటి సమయం అని ప్రజలు భావిస్తారని మనం మర్చిపోకూడదు. అయితే ఆఫ్ఘన్ పరిణామాలతో ఈ సర్వే ఫలితాలు పూర్తిగా తారుమారు అయినా కాకున్నా నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజల అభిప్రాయం ఈ సర్వే ద్వారా కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. ఇక మూడవ అంశమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం, ప్రజలలో ఆయన ప్రతిష్ట విషయానికి వస్తే, మొన్నటికి మొన్న విస్తృత స్థాయిలో కోట్లాది మంది పాలుపంచుకున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల కన్నా ఈ సర్వేను మనం ఒక కొలమానంగా భావించవచ్చునా? ఈ సర్వే అంత గొప్పదా? వాటి ద్వారా వెల్లడయ్యే ఫలితాలు నమ్మదగినవేనా అన్నవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ముందరే చెప్పినట్లుగా గత నెల 10వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాలలోని 115 లోక్సభ నియోజకవర్గాలు, 230 శాసనసభ నియోజకవర్గాలలో 73% మంది గ్రామీణ ప్రాంతాల నుంచి, 29% మంది పట్టణ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన మొత్తం 14,599 మంది వయోజనుల అభిప్రాయాలు సేకరించినట్లు సర్వే నిర్వాహకులు తెలియజేశారు. క్వారీ ఇన్సైట్స్ అనే సంస్థతో కలిసి నిర్వహించినటువంటి ఈ సర్వేలో సగం మందిని టెలిఫోన్ ద్వారా, మరో సగం మందిని నేరుగా సంప్రదించి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు కూడా వారు తెలిపారు. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేసే పండితులు ఎవరికి వారు ఆయా నూతన సంవత్సర ఫలితాలను తమను పోషించే రాజకీయ పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా చెప్పినట్లుగా ఎన్నికల ముందు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇదిగో ఇలా అడపాదడపా అవసరార్థం రాజకీయ సర్వేలు నిర్వహించడం మనకు కొత్త కాదు. వాటిని ఆధారంగా చేసుకుని తెలుగు తాలిబాన్లు కొందరు వారి పత్రికలు ఎగేసుకుని వీరంగం వేయడం కూడా మనందరికీ చిరపరిచితం. అలాగని ఈ సర్వే కూడా అటువంటిదే అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కళ్ళ ముందు వీరంగం వేస్తుంటే కాస్తంత వినోదం కోసం, కించిత్ అవగాహన కోసం, మరో కించిత్ కాలహరణం కోసం ఇటువంటి విషయాలను మనం చర్చించవలసిందే, వీక్షకులు చూసి వినోదించవలసిందే. ఉదర పోషణార్థం జర్నలిస్టుగా నేను కూడా కొన్ని తాలిబాన్ పత్రికల్లో పనిచేసినప్పుడు ఉద్యోగ ధర్మంలో భాగంగా ఇటువంటివే పలు రాజకీయ ఎన్నికల సర్వే ఫలితాల గురించి వ్రాయవలసి వచ్చింది. ఆ కారణంగా వాటి గురించి మంచి అవగాహన కూడా ఉంది. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షులు, రాయబారి డాక్టర్ వినోద్ కుమార్, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ప్రతినిధి శ్రీ చందు సాంబశివరావు, రాజకీయ విశ్లేషకులు శ్రీ పాపారావు,
మరో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మోహన్ రావు. ఈ నలుగురు ఈరోజు మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. సార్, మనం ఇందాక నా ఇంట్రడక్షన్లో చెప్పినట్లుగా మనం ఈ చర్చని 3 దశలుగా, మొదటి ఈ సర్వే యొక్క విశ్వసనీయత ఎంత ఉన్నది దానికి సంబంధించినటువంటి అంశం, రెండవది మోడీ గారి గురించి ఈ సర్వేలో చెప్పినటువంటి విషయాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ సర్వేలో ప్రస్తావించినటువంటి అంశాలు, ఈ 3 దశలలో ఇచ్చేద్దాం. మొట్టమొదటిగా మనం ఈ సర్వే యొక్క విశ్వసనీయత ఎంత, ఇది ఇంతకుముందు ఇటువంటి సర్వేలు ఏమైనా జరిపిందా అనేటువంటి విషయాలని కొంచెం క్లుప్తంగా, సూటిగా, తక్కువ సమయంలో కనుక బ్రీఫ్గా కనుక చెప్పగలిగేట్లయితే మనం మిగతా వాటి మీద కొంచెం ఎగ్జాస్టివ్గా, వివరణాత్మకంగా చర్చించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మొదటగా సాంబశివరావు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి కృష్ణమోహన్ గారు. సార్ ప్లీజ్ గో హెడ్. సార్ గో హెడ్. ఈ విధమైనటువంటి సర్వేల గురించి మీ అభిప్రాయాన్ని, మీ పార్టీ అభిప్రాయాన్ని, మీకున్నటువంటి అనుభవంతో చాలా చూసుంటారు ఇటువంటి సర్వేలు మీరు లోగడ లైఫ్లో, పొలిటికల్ లైఫ్లో, ఇతర అదర్వైజ్ కూడా. ప్లీజ్ గో హెడ్. కృష్ణమోహన్ గారు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా, డాక్టర్ వినోద్ గారికి, డాక్టర్ పాపారావు గారికి, డాక్టర్ మోహన్ రావు గారికి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. వీక్షకులకు కూడా. ఈ టాపిక్ చాలా లైట్ హార్టెడ్ టాపిక్. మీరు లైట్ హార్టెడ్ గానే మీ టెక్స్ట్ కూడా ఉంది, కాకపోతే మీరు ముఖమే కొద్దిగా సీరియస్ గా పెట్టి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఐ థింక్ లెట్స్ టేక్ దిస్ యాజ్ ఎన్ ఎడ్యుకేషనల్ టాపిక్. ఇప్పుడు ఒక రోజులో ఒక సర్వే వల్ల ఏదో నంబర్స్ మారిపోతాయి, ప్రభుత్వాలు మారిపోతాయి అనేది ఏం లేదులే కానీ, బట్ లెట్స్ సీ అసలు దీని పూర్వాపరాలు, ఇలాంటి సర్వేలు ఎలా చేస్తారు. మంచి క్వశ్చన్. మీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ జనరల్ అవేర్నెస్. నేను చదువుకున్నప్పుడు నాకు స్టాటిస్టిక్స్ మైనర్ గా ఉండేది కాబట్టి కొంత అవగాహన ఉంది. దాంట్లో నుంచి మాట్లాడుతున్నాను నేను. పెద్దలు దానికి యాడ్ చేస్తారు, కరెక్షన్స్ చేస్తారు. సపోజ్ మనం ఒక 100 మంది మన దగ్గర ఉన్నారు అనుకుంటే, వాళ్ళ అభిప్రాయాల్ని కనుక్కోవాలి అని మనం అనుకుంటే, ఆ 100 మందిని పాపులేషన్ సైజ్ అంటారు. ఆ 100 మందిలో నిజంగా మనం ప్రతి మనిషిని కరెక్ట్గా అడగాల్సిన రీతిలో ఆ ప్రశ్న అడిగితే, ఆ 100 మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తే, ఆ రోజున ప్రాబబ్లీ దట్ ఈస్ అన్ యాక్యురేట్ అసెస్మెంట్. మీరు 2 రోజులుగా చేసినా, వారం రోజుల్లో చేసినా, నెల రోజుల్లో చేసినా మళ్ళీ విషయం మారిపోవచ్చు. అదొకటి గమనించాలి. ఈ 100 మందిలో 100 మందిని మనం చేయలేనప్పుడు మనం 5గురిని చేద్దామా, 10 మందిని చేద్దామా, 20 మంది అభిప్రాయాలు సేకరణ చేసి దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేద్దామా అనేది రెండో క్వశ్చన్ వస్తుంది. దాన్ని శాంపుల్ సైజ్ అంటారు. ఇప్పుడు 100 మందిలో 5గురిని తీసుకుంటే, 100 మందిలో 10 మందితో మాట్లాడితే ఇట్స్ ఏ రీజనబుల్ శాంపుల్ అని మనం అనుకోవచ్చాము. కానీ మీరు 140 కోట్ల మంది ప్రజానీకంలో 15,000 మందితో మాట్లాడి, ఆ 15,000 మంది అభిప్రాయాలని 140 కోట్ల మందికి ఆపాదించేటప్పుడు మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మీ ఇంట్రడక్షన్ లో కొన్ని సర్వేలు 20 అని మాట్లాడారు. అంటే సైన్స్ కి లిమిటేషన్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ కి లిమిటేషన్స్ ఉన్నాయి. దానికి తోడు గనక వెస్టెడ్ ఇంట్రెస్ట్లు మనం జత అయితే ఇంకా అది ఎవరిస్ట్ వచ్చినట్టుగా వాళ్ళు రాసుకునే అవకాశాలు ఉంటాయి. నిజంగానే ఏమీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా కార్వి ఇన్సైట్స్ అనే సంస్థ ఈ పరిశోధన చేసింది అని అనుకుందాం మనం. ఎందుకంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంకా ఈ డిస్కషన్కి అర్థం ఏమి లేదు, అంతే కదా. సో నిజంగా చేసినప్పుడు 15,000 మందిని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మాట్లాడినప్పుడు, ఇన్ పర్సన్ ఆర్ ఓవర్ ఫోన్ మాట్లాడినప్పుడు, మేబీ దట్స్ అన్ ఇండికేటివ్ స్టడీ. దీన్ని ఏదో మనం దాన్ని ఏమంటారంటే, దీంట్లో విశ్వసనీయత ఎంత అని మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అను, అలా అది స్టాటిస్టిక్స్ లో కూడా ఆ పదం వాడతారు. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత అంటే, మీరన్న రిజల్ట్ లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది మీకు అన్నది. దానికి జనరల్ గా మనం ఏమంటే +or-1% అనో 2% అనో ఏదో మళ్ళీ దానికి జోడిస్తారు. సో ఈ కార్వి ఇన్సైట్స్ వాళ్ళు చేసిన దాంట్లో శాంపుల్ సైజు, ఈజ్ ఇట్ రియల్లీ సైంటిఫిక్, ఈజ్ ఇట్ రియల్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ 140 crores అంటే మేబీ నాట్, నంబర్ 1. తర్వాత వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 week or 10 days చేసే ఉన్నారు. రోజుకి కూడా వార్తలు మారుతుంటే ప్రజాభిప్రాయంలో కూడా మార్పు వస్తుంది. ఒక రోజు మనం బ్యాడ్ న్యూస్ వింటాం, ఒక రోజు గుడ్ న్యూస్ వింటాం. ఆ గుడ్ న్యూస్ విన్న రోజున మీరు నాకు క్వశ్చన్ అడిగారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్ అనో, మోడీ గారు ఎక్సలెంట్ అనో నాకు అనాలనిపిస్తుంది. అదే ఆ రోజు ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి,
ఆ రోజు వరకు నా మూడ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయ్యారు కాబట్టి దాంట్లో కొంత మనకి ఎర్రరక అవకాశం ఉంటుంది. ఇలా మనం ఎవరిని అడిగాం, ఎలాంటి ఎలాంటి శాంప్లింగ్ టెక్నిక్ వాడాము, ఈ శాంపుల్లోకి ఎవరెవరిని తీసుకున్నాము, మన ప్రాతిపదిక ఏంటి, అంటే శాంప్లింగ్ మోడల్ అంటారు. అసలు వాట్ ఈస్ ద మెథడాలజీ, ఆ మోడల్ని మనం ఎలా చూజ్ చేసుకున్నాం అనే దాంట్లో కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. సరే, కార్వి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో వాళ్ళు ఒక రకమైనటువంటి శాంప్లింగ్ టెక్నిక్ని వాడుకుని ఉంటారు. సో అంటే మనకి ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాపులేషన్ సైజుకి శాంపుల్ సైజుకి అదేదో మనం ఒక మెతుకు పట్టుకుంటే అన్నం అంతా ఉడికిందని చెప్పినంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది ఫిజికల్ స్టడీ కాదు, ఇది సైకలాజికల్, సబ్జెక్టు, ఎమోషనల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇది మనం ఫిజికల్గా అన్నం ఉడికిందా లేదా చెప్పగలమేమో ఒక మెతుకు పట్టుకుంటే, కానీ ఒక మనిషితో మాట్లాడి దేశం మూడి చెప్పటం, లేదా సగం మందితో మాట్లాడి దేశం మూడి చెప్పటం అనేది అంత ఈజీ కాదు. మిగతా సగం కూడా ఎందుకు వాళ్ళు సగం వాళ్ళతో మాట్లాడలేదు అనేది క్వశ్చన్ అవుతుంది. ఇలాంటి కాంప్లెక్సిటీస్ మధ్య మనం ఏదో ఒకటి ఒక అంచనాకు రావాలి కాబట్టి సర్వేలు చేయటం సహజం. ఆ సర్వేలు నేనేం తప్పు పట్టలేదు. దాంట్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆ నంబర్స్ను ఆ మేరకు వాడుకుంటే మనకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. ఇట్ మే నాట్ బి అబ్సల్యూట్, ఒక అంచనా సుమారుగా ఇలా ఉందేమో అని అనుకోవటంలో మాత్రం తప్పు లేదు. ఐ థింక్ ఇండియా టుడే ఈజ్ ఎ క్రెడిబుల్ ఆర్గనైజేషన్. వాళ్ళకి ఏదో వేరే విషయాల్లో ఇంట్రెస్ట్లు ఉన్నప్పటికీ ఇలాంటి పోల్స్ చేసేటప్పుడు వాళ్ళు సిఎన్ఎన్తో చేస్తారు, లేదంటే ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్తో చేస్తారు. ఇప్పుడు కార్వి ఇన్సైట్స్తో చేస్తున్నారు. మూడ్ ఆఫ్ ద నేషన్ అనేది ఫస్ట్ టైం కాదు, వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు చేస్తున్నారు, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంది. మనం కొద్దిగా విత్ దట్ పించ్ ఆఫ్ సాల్ట్ మనం ఈ రిజల్ట్స్ మాట్లాడుకుంటే అందరికి ఈజీగా ఉంటుంది, కొద్దిగా జనరల్ అవేర్నెస్ కి ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు గారు. డాక్టర్ వినోద్ కుమార్ గారు. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీ టీవీ ఛానల్ ద్వారా కూడా ప్రేక్షకులు కూడా నమస్కారం. కృష్ణమోహన్ గారు, ఈరోజు అఫ్ కోర్స్ ఇది మంచి టాపికే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో మొదటి పాయింట్ మీరు రైజ్ చేశారు, దీని క్రెడిబిలిటీ ఎంతవరకు ఉన్నది, ఇది దీంట్లో ఇచ్చిన ఫిగర్స్ అయినా, దీంట్లో మెన్షన్ చేసిన కొన్ని వాస్తవాలైనా, కొన్ని సబ్జెక్టులైనా ఎంతవరకు నమ్మవచ్చు, గత చరిత్ర ఎలా ఉన్నది అనేది కొన్ని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మన సాంబశివరావు గారు క్లియర్ గా అన్నారు కదా. ఎందుకంటే ఇండియా టుడే అనేది ఒక రిపీటెడ్ ఒక ఇన్స్టిట్యూషన్, వాళ్ళ సర్వేస్ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సంవత్సరానికి 2 సార్లు చేస్తూ చాలా వరకు అన్బయాస్డ్ గా కొంతవరకు తీసుకొని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వారు కూడా అన్నారు. దాంట్లో నేను కూడా ఏకీభవిస్తాను. అయితే శాంపుల్ సర్వే వారు ఏమన్నారు అని అంటే 140 కోట్లు, అంటే ఇప్పుడు అఫ్కోర్స్ మనకు 130 కోట్లు అనుకుందాం. సో ఓటర్ల సంఖ్య తక్కువ ఉంటుంది, కొంత అటు ఇటు. కానీ ఈ కోవిడ్ పరిస్థితుల్లో యాక్చువల్ గా ఫిజికల్ సర్వే చేయటం కూడా కొంతవరకు కష్టమైన పరిస్థితి కాబట్టి 50% కొంతవరకు ఫేస్ టు ఫేస్ అన్నారు, 50% ఇట్లా మన టెలిఫోనిక్ అన్నారు. శాంపుల్ సర్వేలో కూడా ఒక 15,000 వరకే చేసుకున్నాం అన్నారు. సరే, ఏదేమైనా కానీ గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం నుంచి కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు కాబట్టి కొంతవరకు రీజనబుల్ గా మనం నమ్మొచ్చు. శాంపుల్ సర్వే ఏదైతే ఉన్నదో దాంట్లో అన్ని అంటే వర్గాలకు, సెక్టర్లకు సంబంధించిన వ్యక్తుల అభిప్రాయాలు కొంతవరకు దీంట్లో ఉన్నట్టే మనం గమనించవచ్చు. అదే కాకుండా కూడా వాళ్ళు గత చరిత్ర మనం చూసినప్పుడు అయితే, ఇది ఒకటేసారి కదా చేసింది, 10 సంవత్సరాల నుంచి యాన్యువల్ గా 2 సార్లు చేస్తూ వచ్చినప్పుడు గత చరిత్రలో కూడా చూసినట్టయితే వారు ఇచ్చిన సమాచారం కొంతవరకు సత్యదూరంగా లేదు. 100% మనం కరెక్ట్ అని మాత్రం ఏ విషయంలో మనం దానికి రాలేము, ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో. వారు అన్నట్టు, సాంబశివరావు గారు అన్నట్టు, ఈ రోజు మనం ఈ పరిస్థితుల్లో ఏదైతే క్వశ్చన్ అడుగుతామో ఆ రోజు మూడుని బట్టి ప్రజలు ఇచ్చిన అభిప్రాయానికి రేపు ఎల్లుండి 4 రోజుల తర్వాత ఎలా ఉంటది అనేది సింపుల్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ ఈవెంట్ ఏదైతే డెవలప్ అయిందో దాని ప్రభావం ఏమాత్రం దీని మీద లేదు, ఎందుకంటే దానికన్నా ముందే ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి, సర్వే జరిగింది కూడా బయటికి, రిజల్ట్ ఇచ్చింది కూడా బయటికి కాబట్టి. అంటే అటువంటి అప్పుడు డ్రాస్టిక్ చేంజెస్ మూడ్ స్విఫ్ట్ అనేది వచ్చేది కొన్ని టైమ్స్ లో జరుగుతుంటది. కానీ ఇది నార్మల్ సిచ్యువేషన్ లో నార్మల్ పీపుల్ తో జరిగిన సర్వే కాబట్టి దీంట్లో మనం ఈ సర్వేను శంకించవలసినంత అయితే లేదు.
100% మనం తీసుకోవాల్సింది కూడా కొంతవరకు ఉండకపోవచ్చు. కొన్ని పాయింట్స్లలో ఓకే. ఏకీభవించడం అనేది ప్రతి ఒక్కరు జరగదు. మధ్య మార్గం. అంటే మధ్య భాగం ఆ, గత చరిత్రను బట్టి చూస్తే క్రెడిబిలిటీ ఉన్నదనే నమ్మకం అయితే నాకున్నది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ వినోద్. ప్రొఫెసర్ మోహన్ రావు గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ గో హెడ్. ఒకటి, మీరు ముందుగా అడిగిన ప్రశ్న ఏంటంటే విశ్వసనీయత అన్నారు. అవును సార్. విశ్వసనీయతను గురించి మనం మాట్లాడినప్పుడు ఉమ్, నిజంగా చెప్పాలంటే ఏ టీవీ ఛానల్ కానీ ఏ పత్రిక కానీ చేసినటువంటి యొక్క సర్వే కూడా పూర్తిగా ఈ రోజుల్లో విశ్వసనీయంగా ఉంటది అని నేను అనుకోవట్లేదు. ఉమ్, దురదృష్టకరమైనటువంటి యొక్క అంశం ఏంటంటే చాలా, అంటే అన్నీ ఉండకపోవచ్చు, మాక్సిమం నెంబర్స్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ తీసుకున్నట్టయితే వాటి సర్వేలన్నీ కూడా చాలా మేర బయాస్తో కూడుకున్నవిగా ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలిసినటువంటి యొక్క విషయం. ఇక ఇండియా టుడే విషయానికి కనుక వచ్చినట్టయితే, నాకంటే ముందు మాట్లాడినటువంటి యొక్క వక్తలు చెప్పినట్టుగా వాళ్ళు ఈ సర్వే నిర్వహించడం అనేది మొట్టమొదటిసారి కాదు, గత 10 ఏళ్ల నుంచి కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇండియా టుడేకి కొంత క్రెడిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ సర్వేలో వాళ్ళు వెల్లడించినటువంటి యొక్క విషయాలను కనుక మనం చూసినట్టయితే చాలా వరకు కూడా నాకేమనిపిస్తుందంటే విశ్వసనీయత ఉంది అనేటువంటి యొక్క అభిప్రాయం నాకు ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి యొక్క స్టాటిస్టిక్స్ కూడా మనం చూసుకున్న అయితే, ఒకటి కోవిడ్ కారణంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి యొక్క శాంపిల్ సైజ్ కానీ లేకపోతే అనుసరించినటువంటి యొక్క పద్ధతులు కానీ రూరల్ నుంచి కొంతమందిని తీసుకోవడం, అర్బన్ నుంచి కొంతమందిని తీసుకోవడం, కొంతమేర వీళ్ళంతా కూడా సైంటిఫిక్ గానే చేశారు అన్నటువంటి యొక్క అభిప్రాయం అయితే నాకు ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు కూడా ఆ సర్వే అనేది చదివిన తర్వాత మనకు కూడా తెలుస్తుంది అసలు యాక్చువల్గా ఈ సర్వేలో మీరు చెప్పినటువంటి యొక్క విషయాలు ఎంత మేర నిజం ఎంత మేర కాదు అనేది మనకు కూడా ఎంతో కొంత పరిజ్ఞానం అనేది ఉంటుంది. కాబట్టి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సర్వే అనేది జరిపినప్పుడు ఈ సర్వేకి ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళ యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఈ సర్వేని గురించి ఒక సర్వే విశ్వసనీయతకు సంబంధించి ఒక దీనికి రావచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మిత్రులు ఇద్దరు కూడా ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడారు. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రభావం, ఇది ముఖ్యంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇంటర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయం కాదు, ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి యొక్క విషయం. పెద్దగా ఆఫ్ఘనిస్తాన్ అఫ్ కోర్స్ భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా టెర్రరిజం ఆస్పెక్ట్ లో మనం మాట్లాడినప్పుడు ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశమే కావచ్చు. అయినా కూడా ఇది ఎక్స్టర్నల్ కి సంబంధించిన భారతదేశం యొక్క విదేశ నీతికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఈ సర్వే పైన పెద్దగా ఒకవేళ ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఈ సర్వే జరిపినా కూడా ఆ ఇంపాక్ట్ పెద్దగా ఈ సర్వే పైన ఉండేది కాదు అని నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక నేను చెప్పడం కూడా ఈ సర్వే ఫలితాల మీద ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్స్ అనేటువంటివి ఈ కొద్ది రోజుల్లో 3-4 రోజుల కిందట జరిగినటువంటివి. కానీ సర్వే అనేది గత నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య జరపడం వల్ల దీని యొక్క ప్రభావం దాని మీద ఉండే అవకాశం లేదు అని మాత్రమే చెప్పాను నేను. థ్యాంక్ యూ సార్. యా, చెప్పండి మోహన్ రావు గారు, చెప్పండి. నేను అన్న కూడా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన విషయం భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ముఖ్యం. కానీ అయినప్పటికీ కూడా ఫోకస్ అంతా కూడా ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ కంటే కూడా ఫారెన్ అఫైర్స్ మీద కంటే కూడా ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ మీద ఉంటుంది. థ్యాంక్ యూ ప్రొఫెసర్ మోహన్ రావు గారు. పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ గో హెడ్. సరే, ఇప్పుడు పెద్దల ముగ్గురు మాట్లాడారు. అనలిస్ట్ మోహన్ రావు గారు కూడా నాలాగా ఇద్దరం సేమ్ అనలిస్ట్ కేటగిరీ కాబట్టి పార్టీల నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి చంద్ర సాంబశివరావు గారు ప్లస్ వినోద్ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కటిగా చెప్పుకొస్తాను నేను. ఏంటంటే ముందు చంద్ర సాంబశివరావు గారు మాట్లాడినప్పుడు ఆయన స్టాటిస్టిక్స్ చేశారు. ఆయన సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు కూడా కొంచెం బాగా అవగాహన ఉంది. ఆయన రకంగా చాలా ప్రిసైజ్ గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసే సైంటిఫిక్ వర్క్ చేసి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఆయన. కాబట్టి ఆయనకి తెలుసు మ్యాథమెటిక్స్, ఆయన చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ తాలూకు కీలకమైనటువంటి ప్రాధాన్యత ఈ ప్రపంచంలో ఎంత ఉందనేది ఆయనకు తెలుసు. ప్రాబబిలిటీస్ అంటాం దాన్ని. అట్లాంటి దగ్గర నుంచి ఈ
సర్వేలు చేయడానికి వాడే స్టాటిస్టిక్స్ లోని పద్ధతి అయినటువంటి ర్యాండమ్ శాంప్లింగ్ అని చెప్పింది. శాంప్లింగ్ అంటే ర్యాండమ్ శాంప్లింగ్ ఎంత సైంటిఫిక్ మెథడో అది కేవలం ఇక్కడ ఈ సర్వేలకే కాదు, ఈ పాపులారిటీ సర్వేలకి, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలకే కాదు, కన్జ్యూమర్ బిహేవియర్ దగ్గర నుంచి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్థాపించే పరిశ్రమలు, లాంచ్ చేసే ప్రోడక్ట్స్ దగ్గర నుంచి అన్నిటికీ సర్వేలకి ర్యాండమ్ శాంప్లింగ్ చాలా సైంటిఫిక్ మెథడ్ అది. కాబట్టి చందు సాంబశివరావు గారికి అసలు బహుశా కొంచెం రాజకీయాల కంపల్షన్ వల్ల దాన్ని కొంచెం తగ్గించాలనే ప్రయత్నం చేశారు ర్యాండమ్ శాంప్లింగ్ ఇంపార్టెన్స్. అది మీరు తప్పదు, అది కరెక్ట్ అంటే మీకు లోకస్ట్ ఐడియా ఉండదు. లోకస్ట్ అది కరెక్ట్ అన్నారు అనుకోండి, డిబేట్ లో మొత్తం లేదు. నేను ఇది టైం దృష్ట్యా నేను జోక్యం చేసుకోవడం లేదు. ఐఎమ్ ఎక్సర్సైజింగ్ లాట్ ఆఫ్ రిస్ట్రైంట్. ప్లీజ్ గో హెడ్. ఇంటర్సెప్ట్ చేద్దామని ఉంది టెంప్టేషన్, కానీ బట్ ఐఎమ్ ఎక్సర్సైజింగ్ రిస్ట్రైంట్. గో హెడ్. చందు సాంబశివరావు గారికి ఎందుకు తెలియదు? నాకు తెలిసింది నేను కన్స్యూమర్ బిహేవియర్ చెప్పాను, కన్స్యూమర్ బిహేవియర్ టీచ్ చేశాను, మార్కెటింగ్ రీసెర్చ్ టీచ్ చేశాను. ఆయన లాగా సైంటిఫిక్ ఫీల్డ్ లో అంత పెద్ద ఎత్తున స్టాటిస్టిక్స్ నేను వర్క్ చేయలేదు కాబట్టి నాకంటే ఆయన బాగా తెలుసు అది ఎంత ప్రిసైజ్ గా గన్ షాట్ లేజర్ లాగా వర్క్ చేస్తూ తెలుసు. కానీ పొలిటికల్ గా అది సరే. ఏదైనా జర్నలిస్ట్ గా పనిచేశారు కదా పాపారావు గారు, మీరు జర్నలిస్ట్ గా పనిచేశారు, తర్వాత పొలిటికల్ అబ్జర్వర్గా ఉన్నారు. ఇలాంటి సర్వేలు అనేటువంటివి ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో పోలికి చెప్పకూడదు అనుకుంటాను, ఏదో పండగ వచ్చినప్పుడు అలా గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్లు ఈ సర్వేలు అనేటువంటివి రకరకాలైన పేర్లతో ఉన్నాయి. ఈ సర్వేలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల మీరు చాలా సర్వేలు చూస్తుంటారు కాబట్టి వీటి విశ్వసనీయత గురించి ఓ 2 ముక్కల్లో చెప్పండి. ఒక్క ముక్కలో చెప్తానండి. ఏం లేదు, 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. కొత్తగా మోడీ కోసం ఈ సర్వే చేయాల. మోడీ రాకముందు నుంచి సర్వే చేస్తున్నారు. సర్వే మోడీని ఏదో బదనాం చేయడానికి జగన్ లేరు, అప్పుడు కేసీఆర్ లేరు, మోడీ లేరు. వీళ్ళు ముగ్గురు లేకముందు మొదలైన ఈ సర్వే 10 ఏళ్ల క్రితం. ముగ్గురు అధికారంలో లేరు ఆ రోజు. దేశ స్థాయిలో ఆయన లేడు, రాష్ట్రాల స్థాయిలో ఎవరు లేరు. కాబట్టి దీనికి ఏదో కొత్తగా మనం వీ నీడ్ నాట్ హ్యావ్ టు అట్రిబ్యూట్ అంటే బీట్ చేస్తే ఎవరు చేస్తున్నారు కాదు, కానీ కారణం అంటే లేదు. వాళ్ళు చేసేది వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు సంవత్సరం. వాళ్ళకు కూడా ఒక క్రెడిబిలిటీ కావాలి, ఆ పత్రిక కూడా అది నడవాలంటే ఒక క్రెడిబిలిటీ కావాలి. అది ఈ సర్వేలో ఒకటే చేయరు, మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఒకటే చేయరు. వాళ్ళు మనుషుల పర్సనల్ ఇంటిమేట్ విషయాల దగ్గర నుంచి చాలా విషయాలు ప్రతి సంవత్సరం వాళ్ళు చెయ్యని సర్వే అంటూ ఉండదు. రాష్ట్రాల ఎకనామిక్ ఆస్పెక్ట్స్ దగ్గర నుంచి వాళ్ళు అన్ని సర్వేలు చేస్తారు. వాళ్ళది స్పెషలైజేషన్, అది ఇండియా టుడే తాలూకు ప్రత్యేకత, అది విశిష్టత. అందుకని ఈ సర్వే ఒక దానిలో వాళ్ళు ట్యాంపర్ చేస్తారు అనుకోవడానికి అసలు స్కోపే లేదు. అందుకని ప్లస్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది చాలా చాలా సైంటిఫిక్ మెథడ్. అది వాళ్ళ శాంపుల్ కూడా సైజ్ కరెక్ట్ గా తీసుకున్నారని నాకు అనుకుంటాను. ఇప్పుడు చెక్ చేశాను, ర్యాండమ్ శాంపుల్ సైజ్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఏంటంటే శాంపుల్ కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం సిఫాలజీ ఉంది కదా, ఎలక్షన్ స్టడీ, మరి సిఫాలజిస్ట్ వచ్చి ప్రతి సంవత్సరం ఈ ఎలక్షన్ ఎవరు గెలుస్తారు, చాలా దేశాలకే అంచనాలు వేస్తారు. దాదాపుగా కరెక్ట్ అవుతానే ఉంటాయి. భారతదేశంలో 10 సంవత్సరాలు 10 అంచనా వేసి 4 తప్పి 9 తప్పి 1 కరెక్ట్ అవటం పక్కన పెట్టండి. ఓవరాల్ గా ఈ దేశంలో ఎవరు గెలవబోతున్నారు అది కూడా ఎంత 1% ఓట్ల తేడాతో అంటారు. కరెక్ట్ గా అలా కనపడలేదా మనకి ప్రాక్టికల్ గా? చాలా సందర్భాల్లో ఇంటర్నేషనల్ దేశాల్లో ఎలక్షన్ సర్వేలు చూడండి, దాని తొందరపడి కూడా మనం కొట్టేయలేము. మన కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలు కూడా అదే చెబుతున్నాయి. రెండోది ఏంటంటే ఈ రోజు తాలిబాన్ల ఎఫెక్ట్ దీని మీద, అప్పుడు తాలిబాన్లు జరిగిన తర్వాత ఈ సర్వే జరిగిన ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇందాక పెద్దలు మన మోహన్ రావు గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ అది మనకి దేశానికి అంతర్గతం కాదు కాబట్టి దానికి పెద్ద ప్రజలు విపరీతంగా వరి అయిపోయేంత ప్రభావితం కారు. చాలా బాగా చెప్పారు మోహన్ రావు గారు, అద్భుతంగా చెప్పారు. రెండోది ఏంటంటే అసలు ఒక చిన్న ఉదాహరణ చెబుతుంది. ఇదే సర్వేలో ఆర్టికల్ 370 గురించి మోడీ అత్యద్భుత విజయాలుగా దేన్ని భావిస్తున్నారు, అత్యంత గొప్ప విజయాలుగా అంటే 27% మంది అనుకుంటా అయోధ్య గురించి చెప్తా. ఎందుకంటే ఇక్కడ తాలిబాన్ గురించి వచ్చింది కాబట్టి దానికి లింక్ 22% మాత్రమే ఆర్టికల్ 370 రద్దు గురించి 22% అది గొప్ప విజయం మోడీతో చెబుతున్నారు. అంటే దేశంలోనే కాశ్మీర్ విషయంలోనే ఆర్టికల్ 370 విషయంలోనే 22% మద్దతే మోడీకి ఉంది, అది గొప్ప విజయం అని. ఇంకా తాలిబాన్ల గురించి ఈ దేశంలో ఎంతమంది ఓట్లేయాలి, ఎంతమంది ఆలోచించాలి పట్టేది అక్కడ ఏంటంటే అదేం లేదు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఏంటంటే సర్వే చాలా అంటే మన కళ్ళ ముందు మనం మామూలుగా అనుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మామూలుగా మనం జనరల్ గా నాటుగా అనుకుంటుంటాం కదా. మోడీ పాపులారిటీ ఈ మధ్యకాలంలో 2 నెలల క్రితం మాట్లాడుకున్నాం, సడన్ గా 15 రోజుల్లోనే మోడీ పాపులారిటీ విపరీతంగా పడిపోయిందని చాలా మంది మనం జనరల్ గానే అనుకున్నాం. పల్స్ ఫీల్ అవుతున్నాం అందరం, పల్స్ ఫీల్ అవుతున్నాం జనాభా. కాబట్టి ఓవరాల్ ఏంటంటే మోడీ పాపులారిటీ తగ్గటం
నేను ఈ మధ్య కాలంలో నా సొంతంగా కూడా నేను పరిశీలి చేసింది. మొదట్లో నేను కూడా ఓకే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వీటిని సమర్థిస్తా వచ్చిన వాడిని బాగానే ఉందనుకో, ఓకే కానీ నాలో కూడా చేంజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో నేను కూడా టోన్ మారింది. కొత్త ఏంటంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు నెగటివ్స్ చాలా పెద్ద ఎత్తున కనపడటం మొదలుపెట్టినాక నేను కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టి ఇదేదో బాగాలేదు, జరుగుతుంది, తేడా వస్తుంది. ఓకే అలాగే కేసీఆర్ విషయంలో కూడా నేను దళిత బంధు విషయంలో ఇట్లాంటి వాళ్ళ విషయంలో కూడా మొదట్లో బాగానే ఎలక్షన్ ఓకే మనం సర్వే విశ్వసనీయతకే కన్ఫైన్ అవుదాం. నేను చెప్తున్నా పాపారావు గారు, ఎందుకంటే దయచేసి. చెప్పేది మన ఫీలింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి దాంతో. ఓకే. జనరల్ గా మనం పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు మన ఫీలింగ్స్, మన ఏదైతే ఫీలింగ్స్ మనం అన్సైంటిఫిక్ అనుకుంటామో, సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ కాదు, అది సిక్స్త్ సెన్స్ లాంటిది ఒకటి ఉంటుంది కదా మనకి, ఇది ఓకే. ఏదో తేడా అని. ఓకే అది ఇది కృష్ణమోహన్ గారు, ఓవరాల్ గా ఓకే. ఏంటంటే కృష్ణమోహన్ గారు, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే 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 థ్యాంక్ యూ కృష్ణమోహన్ పాపారావు గారు, గారు. నేను ఒక వర్డ్ యాడ్ చేస్తాను. ఏంటంటే Please. దీని క్రెడిబిలిటీని మనం శంకించవలసిన అవసరం లేదు. Ah. మేలో ఏప్రిల్లో జరిగిన సర్వీస్లలో కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే ట్రెండ్ ఉన్నది కాబట్టి మనం ఇదేదో అబ్నార్మల్ గా మనం ఏదో అంటే నమ్మశక్యం గాని ఫలితాలు ఇచ్చినట్టు మాత్రం కాదు. రైట్, నేను దీని మీద నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. మన ప్యానల్లో పాల్గొనేటువంటి చర్చలో పాల్గొనేటువంటి మిత్రులు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మళ్ళీ ఇదే విషయాన్ని చెప్తారు కాబట్టి మొదట్లోనే ఈ అంశాన్ని కనుక మనం సార్ట్అవుట్ చేసామనుకోండి, ఇక ఆ తర్వాత నుంచి ఎవరి స్టాండ్స్ మీద వాళ్ళు మాట్లాడడానికి సౌకర్యవంతంగా సులభంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఓకే, సాంబశివరావు. ఎస్ సార్, సాంబశివరావు గారు, గో హెడ్. మోదీ గారి పాలన చాలా తగ్గిపోయిందండి. నిరుడు ఆగస్టులో 66% ఉంటే అది తాజాగా పోయిన నెల 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్య 42% తగ్గుముఖం పడింది. అయినప్పటికీ ఆయనే ఉత్తమ ప్రధానిగా ఓటు పొందారు. ఇంకా రిలేటెడ్గా ఇంకా చాలా ఉన్నాయి. మోదీ తర్వాత అమిత్ షాయే అని, ఇంకా మిత్రుడు పాపారావు చెప్పినట్లు అటు ఆర్టికల్ 370 అంటే 370వ అధికరణాన్ని రద్దు చేసి కాశ్మీర్కున్న ప్రతిపత్తిని తొలగించేసి భారత యూనియన్లో కలుపుకోవడము, ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా. వీటన్నిటికి సంబంధించి మీరు చెప్పదలుచుకున్నా చెప్పండి. ఇది రెండవ దశ చర్చలో. ఇది కేవలం మోడీకి పరిమితమై మాత్రమే మాట్లాడండి దయచేసి. దట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు యూ ఆల్ సార్. మనం స్టేజ్ 3లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ప్లీజ్ సార్, సాంబశివరావు గారు, గో హెడ్. సార్, ముందుగా పాపారావు గారు ఏదో నేనేదో కొద్దిగా డైల్యూట్ చేస్తున్నాను అని అన్నట్టుగా అన్నారు కాబట్టి ఒక 30 seconds. ఆయన పాపారావు గారికి టికిల్ చేయడం అలవాట్లేండి, టికిల్ చేయడం అలవాటు సరదాగా. ఐ థింక్ స్టాటిస్టిక్స్ అనేది ఇట్ హ్యాస్ కమ్ ఏ లాంగ్ వే. సెఫాలజీ కానీ, జనరల్ స్టాటిస్టిక్స్ కానీ, వేరియస్ శాంప్లింగ్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ సైంటిఫికే. నేనేం దాన్ని కాదంటలేదు. దాంట్లో నేను అసలు డైల్యూట్ చేయలేదు. నా డైలాగ్లో నేను డైల్యూట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. కాకపోతే దాంట్లో ఉన్న కొద్ది ఇబ్బందుల్ని మనం గమనంలోకి తీసుకుంటే వీ విల్ నాట్ బి క్యారీడ్ అవే విత్ దీస్ నంబర్స్ అని మాత్రం చెప్పాను. అది ఏ సర్వేకైనా అది ట్రూ అని నా అభిప్రాయం. మంచైనా చెడైనా, మంచైనా చెడైనా అగ్రీ. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, మా అమ్మ నాన్న గ్రేట్. ఏదైనా కొద్దిగా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మా అమ్మనో మా నాన్నో నేను తిట్టాలి తప్పదు. ఓకే, దేశంలో కూడా ప్రపంచం మొత్తం ఈ పాండమిక్ టైంలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఒకటి భయము, రెండు యాక్చువల్గానే ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవటం, లాక్డౌన్స్, ఉద్యోగాలు లేకపోవడం, పని లేకపోవడం, ఆదాయాలు తగ్గటం, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ప్రపంచం మొత్తంలో ఉన్న ఫ్యాక్ట్స్ ఇవి. ఇక్కడ మన ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఏదో ఒక రకమైన ఇబ్బంది జరిగింది. ఇబ్బంది జరిగినప్పుడు ఇంటి పెద్ద మీద ఎంతో కొంత అసహనం ఉంటది. నేను అదనమాట టైమింగ్ అన్నది. ఇప్పుడు ఈ ఒక్కసారి ఈ ఆగస్టులో జరిగిన, ఈ జూలైలో జరిగిన సర్వే ఒక్కటే తీసుకుని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం 10 సంవత్సరాల్లో సపోజ్ 2 టర్మ్స్ అన్నారు, 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల్లో మోడీ గారికి ఇలాంటి సర్వేలు ఇండియా టుడే దగ్గర నుంచి దాదాపుగా ఎన్ని వస్తాయి? 10 రోజులు 20 వస్తాయి. ఆ 20 సర్వేల్లో కూడా బాల్ ఎలా మూవ్ అవుతుంది, ఒకసారి కొద్దిగా అప్ స్వింగ్ ఉంటుంది, ఒకసారి కొద్దిగా డౌన్ స్వింగ్ ఉంటుంది, ఒకసారి కొద్దిగా ముందుకున్నట్టు ఉంటుంది, ఒకసారి కొద్దిగా వెనక్కున్నట్టు ఉంటుంది. అలాగే మనం అడిగే క్వశ్చన్ బట్టి కూడా ఉంటుంది, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది, క్వశ్చన్ బట్టి ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ వేరియబుల్స్. అయినప్పటికీ ఇప్పుడు మోడీ గారు కొద్దిగా తగ్గిందన్నమాట వాస్తవం, కొద్దిగానో బాగానో తగ్గిందన్నమాట వాస్తవం. దాని పక్కనే లక్కీగా ఇంపార్షియల్ గా ఫెయిర్ గా ఉండాలి కాబట్టి ఇంకో క్వశ్చన్ అడిగారు వాళ్ళు వెంటనే. అయినప్పటికీ హూ ఈస్ బెస్ట్ సూటెడ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఇవాళ ఎలక్షన్ పెడితే అంటే మళ్ళీ మోడీని అన్నారు కదా మెజారిటీ. అంటే ఏంటనమాట,
ఆయన మీద కొద్దిగా అసంతృప్తి డెవలప్ అవుతున్నప్పటికీ బట్ ఉన్న వాళ్ళల్లో హీఈస్ ద బెస్ట్. లేదు, మీరు అంత modest గా చెప్తే మేమేం ఊరుకోము. సాంబశివరావు గారు మీరు అంత మర్యాదగా చెప్తే మేమేం ఊరుకోదు. లేదు సార్, గతి లేదు. అవతల రాహుల్ గాంధీ ఉన్నాడు, ఏమనుకోవద్దు వినోద్ కుమార్ గారు. అవతల రాహుల్ గాంధీ ఉన్నంత వరకు ప్రజలకు దిక్కు లేదు, మేము ఏం చేసినా చెల్లుతుంది, కాబట్టి ఈ దేశ ప్రజలకు దిక్కు లేదు అనేటువంటిది భావన. ఒక్క నిమిషం, నాతో పాటు పాపారావు కూడా గొంతు కలపాలనుకున్నాడు. పాపారావు గారు వెరీ బ్రీఫ్, ఓన్లీ వన్ కామెంట్. లేదు, ఏ చెట్టు లేకపోతే ఆముదం చెట్టే మహావృక్షం. బాగుంది, ఓకే, గో హెడ్. ఇంతమంది దాడి చేసేసారు ఏకకాలంలో. వినోద్ కుమార్ గారు అవకాశం కోసం చూస్తున్నారు, నేను ఇవ్వలేదు కాబట్టి చేయలేదు. గో హెడ్. అంటే ఇప్పుడు ఉన్న మనమే మనలోనే మాట్లాడుకోవాలి, అంతేగాని మనం అమెరికా ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ చేయలేము, ఇంకొక ఆయన తీసుకొచ్చి ఒక ఏదో ప్రెసిడెంట్ చేయలేము. మనలో ఉన్న వాళ్ళలో సిన్సియర్ గా పనిచేస్తున్నాడు ఆయన, అన్ని రంగాల్ని ఫేస్ చేస్తున్నాడు, ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాడు, దేశాన్ని సమైక్యంగా అట్టిపెట్టి ముందుకే నడిపించాలని ట్రై చేస్తున్నాడు. ట్రై చేయటంలో ఎలాంటి లోపం లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల దేశం మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది దాంట్లో నేను కాదనలేదు, ఎవరు కాదనలేదు, మనందరం అది ఫేస్ చేస్తున్నాం. హౌ బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, దీంట్లో నుంచి మనం ఎలా బయటికి రావాలనేది ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months లోనో నెక్స్ట్ 1 year లోనో ఈ కోవిడ్ ప్రభావం తగ్గితే, ఇది కొంత కంట్రోల్కి వస్తే న్యాచురల్ గా మనం స్టార్ట్ చేసినటువంటి ఆత్మనిర్భర్ అనుకోండి, సంక్షేమ పథకాలు అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. మనకు పని దొరుకుద్ది, ఆదాయాలు పెరుగుతాయి, ట్యాక్సెస్ పెరుగుతాయి, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఐ థింక్ రాబోయే రోజుల్లో ఎలా మనం బయటికి రావాలనే దాని మీద ఎలాంటి ప్రణాళిక ఉంది, దానికి సరిపడా ఫౌండేషన్స్ మనం వేసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. కోవిడ్ మనకు ఒక్కడికే కాదు కదా సాంబశివరావు గారు, ప్రపంచంలోని అనేక దేశాలకు, అన్ని దేశాలకు వితౌట్ ఎక్సెప్షన్ ప్రపంచంలోని అన్ని దేశాలకు మానవాళికే వచ్చింది, మొత్తం మానవ జాతికి వచ్చింది. అలాంటప్పుడు మన దగ్గర చాలా 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 దారుణమైనటువంటి ఫెయిల్యూరు, చాలా అసలు అన్యాయమైనటువంటి పరిస్థితులు ప్రివేల్ అయినాయి అనేటువంటి భావన చాలా 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 బలంగా ఉంది దేశ ప్రజలలో. మరి ఎలా చెప్తారు మీరేమో కుటుంబ పెద్దతో పోల్చి మాట అనడానికి వీలు లేకుండా ఏమైనా అంటేనే మా నాయన నాకు గుర్తొస్తాడు, అట్లా చేస్తారు మొదటి ఎగ్జాంపుల్లోనే. అమ్మ ఇది కాళ్ళకేస్తే ఏళ్ళకేస్తే కాళ్ళకు లెక్కున్నా సార్, అట్లా ఇట్లా మామూలుగా చెప్పండి, ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్, దట్స్ ఆల్. ఒక్క నిమిషం నేను ఎక్కువ టైం తీసుకోండి ప్లీజ్. ఈ చర్చను మనం మీ ఇష్టం వచ్చిన ఏ దేశంలోనైనా పెట్టండి, మీ ఇష్టం వచ్చిన ఏ దేశంలోనైనా పెట్టండి, వాళ్ళ ఎకనామిక్ అవుట్లుక్ కొద్దిగా బ్లీక్ గా ఉంది, ఇంక్లూడింగ్ డెవలప్డ్ కంట్రీస్, ఎనీ కంట్రీ యూ నేమ్ ఇట్, వాళ్ళ చర్చ కూడా ఇలాగే ఉంటది, దాంట్లో సందేహం ఏం లేదు. ఏదో ఒక భారతదేశానికి ఈ సమస్య వచ్చిందనో, భారతదేశం ఇబ్బంది పడుతుందనో కాదు, అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, దాంట్లో మనము ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ మన గొప్పతనం ఏంటంటే 2 వ్యాక్సిన్స్ చేయగలిగాం, 50-60 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయగలిగాం, ఫుడ్ భద్రత చూసుకోగలిగాం. ఒక్క షాపు, ఒక్క రాష్ట్రంలో, ఒక్క ఊర్లో, ఒక్క టౌన్ లో ఒక్క షాపును కూడా పగలగొట్టలేదు భారతీయులు. మీరేమన్నా గొప్పతనం చెప్పాలనుకుంటే ఈ పాండమిక్ లో అది మన గొప్పతనం, అది భారతీయుల గొప్పతనం. మోడీ గొప్పతనం గురించి మాట్లాడండి. మరి నడపాలి కదండి, నాయకుడే కదా. ఏదైనా మీరు మంచి అయిన నాయకుడికి ఇవ్వాలి, ప్రధానమంత్రికో, లీడర్స్ కో, బాడీ పాలిటిక్ కో, కాంగ్రెస్ వాళ్ళకో, ఎవరికో ఇవ్వాలి. జనరల్ గా ఇటువంటి సందర్భాల్లో ఎక్కడ దుకాణాల మీద దాడి చేసినట్టుగా ప్రజలు దుకాణాల మీద దాడి చేసినటువంటి అనుభవం అయితే లేదు మనకు. లేదు, మంచిది కదా. అంటే మనం ఎసెన్షియల్స్ ని మనం మేనేజ్ చేసుకోగలిగాం. ఒక్క సెకండ్ వేవ్ లో ఒక్క 1 week అది రాష్ట్రాలు, కేంద్రాలు వాటి మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం అంటావా, లోకల్ సమన్వయ లోపం అంటావా, కొంత ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడిన మాట వాస్తవం. దాన్ని చాలా చాలా సీరియస్ గా తీసుకున్నాం మనం. సుప్రీంకోర్టు అక్షింతలు వేసేదాకా ఆక్సిజన్ తో ఎవ్వరూ మరణించలేదని చెప్పారు కదండి. ఇవాళ కూడా చెప్పారు కదా. ఇవాళ స్టేట్స్, కృష్ణమోహన్ గారు, ఇవాళకి 2-3 స్టేట్స్ తప్ప మిగతా స్టేట్స్ అన్ని కూడా దేర్ ఈజ్ నో కంక్లూజివ్ ఎవిడెన్స్ అని చెప్తూ పార్లమెంట్ కి సబ్మిట్ చేసినాయి. గమ్మత్ చూడండి, మన ఆంధ్రప్రదేశ్ మాత్రం 13 చనిపోయారని చెప్పారు ఆక్సిజన్ కొరత వల్ల. చాలా రాష్ట్రాలు ఇవాళ కూడా అది కంక్లూజివ్ కాదు, అది కంక్లూజివ్ కంప్లైంట్ కాదు, ఆ ఆరోపణలో నిజం లేదు. అన్ని రాష్ట్రాలు ఈ విషయంలో అబద్ధమే చెప్పాయనేటువంటి విషయం మీకు కూడా తెలుసు కదా సాంబశివరావు గారు. మరి మనం ఎలా చేద్దాం చెప్పండి, వాళ్ళు ఎందుకు చెప్తారు? నో డెత్ టాల్ కి సంబంధించి అన్ని రాష్ట్రాలు అబద్ధాలే చెప్పాయి. డెత్ టాల్ అది కూడా మనకి ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మనకి డెత్ రేట్ తక్కువ. నిన్న 1 is more, 1 is too many. నేను ఒక్కళ్ళు చనిపోయినా నేనేం అది కరెక్ట్ అంటలేదు. హౌఎవర్ ఉన్న ఇబ్బందిలో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నా గానీ మనం లక్కీగా, అది మన హిస్టరీ అనుకోండి, మన సంస్కృతి అనుకోండి, మన ఆహార వ్యవహారాలు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ గిఫ్టెడ్ పీపుల్ అనుకోండి,
ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్, మనం 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 మన ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి ఆమ్, ఈ డెత్ రేటు ఉమ్, చాలా చాలా తక్కువ ఉంది. ఉమ్, మనం అదృష్టవంతులు, ఒక రకంగా అదృష్టవంతులు. దెబ్బ తగలలేదంటే తగిలింది. ఉమ్. ఆ తర్వాత దెబ్బ ఒకసారి ఏమైనా మిగతా ఇరిగేషన్ దేశాలతో చట్టాల పోల్చుకుంటే గురించి మనకే తక్కువ కదా. ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించారా? సర్వే చదివారు కదా, మీరు చదివే ఉంటారు. ఇరిగేషన్ లాస్ సార్. గురించి సవరించాలి వాటిల్ని. ఎందుకంటే దాదాపు ఒక 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తూ కూర్చున్నారు. దాని వెనకాల చైనా ఉందని, వాళ్ళు పోయి అక్కడ ఎర్రకోట మీద ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారని, సిక్కుల జెండా ఎగరవేశారని చెప్పి అనేక రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ స్వయంగా చేసింది. అయితే ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. ఇరిగేషన్ లాస్ని ఈజ్ చేయాలి, వాటిని సవరించాలి అని ప్రజలు కోరుకుంటున్నారనేటువంటి విషయం 57% మంది ప్రజలు కోరుకుంటున్నారు. వ్యవసాయ చట్టాల మీద ఆ. ఇంకొద్దిగా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకా మనం అందరికి ఎవరు చేస్తున్నారండి? 1-2 రాష్ట్రాల్లో చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో వ్యవసాయదారులు లేరా? ఉమ్, వ్యవసాయదారులు ఎవరు? ఇప్పుడు ఏపీఎంసీలోనే కాదు, మీరు బయట కూడా అమ్ముకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు అంటే ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఉమ్, అది వేరే చర్చ అనుకోండి. దాన్ని పాయింట్ వైజ్ గా మనం మాట్లాడదాం. అవును. ఇది కొన్ని వాళ్ళకి ఏంటి ఇబ్బంది, వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు? ఉమ్, హర్యానాలో కొంత ప్రాంతం, యూపీలో కొంత ప్రాంతం, పంజాబ్ మొత్తంగా ఇది ఎఫెక్ట్ అయింది. ఉమ్, వాళ్ళు మాత్రమే ఫైట్ చేస్తున్నారు. ఉమ్, ఆంధ్రాలో రైతులు లేరా? ఉమ్, తమిళనాడులో లేరా? కర్ణాటకలో లేరా? ఉమ్. అది అది అలా మాట్లాడుకుందాం, వేరే రకంగా మాట్లాడుకుందాం. అది ఈ సర్వేలో ఓకే. దాన్ని కలపాలని నేను అవును, అవును, అనుకోవట్లేదు నిజంగా. అవును, అవును. బికాజ్ ఇట్స్ ఈ 3 పెద్ద కూడా subject. మంచి సవరణలని నేను అనుకుంటున్నాను. ఉమ్, అవి మంచి ఆలోచనలని నేను అనుకుంటున్నాను. టైం విల్ టెల్. రేపు ఉమ్, రైతుల కోసం సహకార సంఘాలు పెట్టుకుంటూ, ప్రొడ్యూసర్ సంఘాలు పెట్టుకుంటూ, ఏ ఊరు కా ఊరు ఉమ్, మనం ఎక్విప్మెంట్ కొనుక్కోగలగటం, గోడౌన్స్ ఏర్పాటు చేసుకోగలగటం, ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేసుకోగలిగితే, ఉమ్, ఆ కోఆపరేషన్ మినిస్ట్రీ ద్వారా మనం ఇదంతా మేనేజ్ చేయగలిగితే ఒక 5-10 సంవత్సరాల్లో ఉమ్. మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది, ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. రైతు ఏదైతే ఆదాయం డబుల్ చేయాలనుకుంటున్నామో దాన్ని రియలైజ్ కావడానికి అవకాశం ఉంది. అది వాటి మీద దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఛానల్లోనే అందిపుచ్చుకుని ముందుగానే ఎక్విప్మెంట్ బ్యాంకులు అనౌన్స్ చేశాడు. ఎక్విప్మెంట్ బ్యాంక్ అనే ఐడియా దేంట్లో నుంచి వచ్చిందండి? వ్యవసాయ చట్టాల్లో నుంచే ఫ్లో అయింది. అది అక్కడి నుంచే రేపు డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి మంచి సరే, ఆలోచనలు వ్యవసాయ ఉన్నాయి. చట్టాల్లోని మంచి చెడుల గురించి తర్వాత మాట్లాడదాం. వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం మంకుపట్టుతో వ్యవహరిస్తోంది వీటిని సవరించకుండా అని 57% మంది ప్రజలు భావిస్తున్నారు అనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం గుర్తిస్తే బాగుంటుంది. అంతవరకే. ఓకే, ఎనీ లాస్ట్ కామెంట్? విల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ దట్ సార్. అది మంచిది. అవి మంచి చట్టాలు దేశం అంతా యాక్సెప్ట్ చేసినాయి. కొంతమందికి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందుల కారణాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఇఫ్ కాల్డ్ ఫర్ అలాంటి సవరణలు కూడా ఎవరెవరు ప్రపోజ్ చేస్తారో, ఎలా చేస్తారో దాన్ని తీసుకుంటారు. పార్లమెంట్ ఈస్ దేర్ ఫర్ దట్ ఓన్లీ. ఓకే, కానీ పార్లమెంట్లోనే చర్చించకుండా వాటిని చేసేసారు కదా, సరైన చర్చ లేకుండా. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు. డాక్టర్ వినోద్ కుమార్ గారు, నౌ ఇట్స్ యువర్ టర్న్ మోడీ. సరే, ఇప్పుడు నాకు మీరు టైం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సాంబశివరావు గారు కొన్ని పాయింట్లు లేవనెత్తారు కాబట్టి ముందు వాటికి సరి అయిన సమాధానం లేకపోతే సవరణలు చేస్తూ మిగతా పాయింట్స్ నేను తర్వాత చెప్తాను. గుడ్, గో అహెడ్. నేను యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ జనరల్ సర్జన్, యాజ్ ఏ డిప్లొమాట్, నేను ఇప్పటికీ పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నాను. కోవిడ్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. నాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఏం చేస్తున్నాను. వారు ఏమన్నారు అని అంటే, ఆక్సిజన్ దొరకక చావట్లేదు అని స్టేట్స్ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అది పార్లమెంట్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగిందని ఏదో అంటున్నారు కదా. యూపీలో ఆక్సిజన్ దొరకట్లేదని, ఢిల్లీలో ఆక్సిజన్ దొరకట్లేదని ఫేస్బుక్ లో లేకపోతే ట్విట్టర్ లో పెట్టిన వాళ్ళను అరెస్ట్ చేసి సెడిషన్ లా కింద చేయటం, అవన్నీ ఢిల్లీ హైకోర్టు కూడా కొన్ని అంటే మొట్టికాయలు వేయటం కూడా తప్పింది. కొన్నిసార్లు ఏంటంటే కొంతవరకు ఇప్పుడు ఒక 50% ట్రూత్ ఉంటే 50% యాడ్ చేసినా గానీ ప్రజలు నమ్మొచ్చు. కానీ 100% అది కాదు, చావలేదు, ఆక్సిజన్ ఎవ్రీవేర్ ఉన్నది అని అనౌన్స్ చేస్తున్నారు. కానీ రియాలిటీ మాత్రం టోటలీ డిఫరెంట్. అదొకటి. అంటే కోవిడ్ అనేది అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్ థింగ్ అనుకోండి. కాకపోతే ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు వారు అన్నారు, చాలా సిన్సియారిటీ, చాలా తర్వాత హార్డ్ వర్కింగ్, ఇవన్నీ. అది 14లో 2014లో ఎలక్షన్స్ లో గెలిచి వచ్చిన తర్వాత మనం
15th ఆగస్ట్ మన వారి స్పీచ్ ని కనుక చూస్తే నిజంగా Hmm. ఇంక్లూజివ్ టోటలీ అంటే మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నట్టు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కలిగింది. ఉమ్, కానీ మొన్నటి స్పీచ్ చూసినట్టయితే ఉమ్, దాంట్లో టోటలీ డిఫరెంట్. ఉమ్, ప్రతిదానికి మోదీ గవర్నమెంట్ అంటే మోదీ గారు ఏమన్నారంటే గత పాలకులు అంటే పొలిటికల్ పార్టీస్ ను ప్రైమ్ మినిస్టర్ ను అందరినీ ప్రైజ్ చేశారు అప్పుడు ఫస్ట్ స్పీచ్ లో. అది ఫ్యాక్ట్. అది ఉమ్, ఈ రోజు మనం అంటే నేను యాజ్ ఏ డిప్లొమాట్ గా ఇన్ని కంట్రీస్ లో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు 14 కన్నా బిఫోర్ దాని తర్వాత కూడా చేస్తున్నాం కదా, ఉమ్, ఆ అచీవ్మెంట్స్ అన్ని వరల్డ్ మొత్తం రికగ్నైజ్ చేసింది. ఉమ్, ఈ రోజు మనం ఒక ఇంటర్నెట్ అనేది ఐటీ సూపర్ పవర్ గా ఇలా వచ్చేసి ఉన్నామనంటే, స్పేస్ లో ఇంత ఉన్నామంటే, Hmm. ఆటమిక్ ఎనర్జీలో ఉన్నామంటే, Hmm. సరే మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కొన్ని బటన్ నొక్కి ఇనాగ్రేట్ చేయొచ్చు. ఉమ్, వారు సైంటిస్ట్, వారికి కూడా తెలుసు కదా. ఉమ్, ప్రైమ్ మినిస్టర్ మన జవహర్లాల్ నెహ్రూ విజన్ ఉండబట్టే కదా ఎన్నో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి ఈ స్టేజ్ కి మనం రాగలిగాం. ఉమ్, కానీ ఈ రోజు ఉమ్, ఆ రోజు మాత్రం మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అప్రిషియేట్ చేసి రికగ్నైజ్ చేస్తుంది. Hmm. ఈ రోజు మాత్రం ఆయన మంత్రులు అంత మొత్తం పార్టీ క్యాడర్ కూడా ఉమ్, 70 సంవత్సరాలు ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఉమ్, మేమే వచ్చి ఇప్పుడు మేము విలేజ్ కి ఏది శౌచాలయం కట్టించాము, కరెంట్ ఇచ్చాము, లేకపోతే ఇది చేసాం అది చేసాం, 70 ఏళ్ళు మాత్రం జీరో అయిపోయింది ఉమ్, అనేది ఏదైతే చేస్తున్నారో ఉమ్. ప్రజలు కొంతవరకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బహుశా 2014లో వస్తే 2016లో అనుకుంటాను, ఆగస్టు 15 సందర్భంగా ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ఢిల్లీకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో హర్యానాలో ఉన్నటువంటి ఒక గ్రామంలో అదేంటి కరెంట్ లేదు, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంట్ పెట్టాం, మేము 100% విలేజెస్కి కరెంటుని సరఫరా చేయగలుగుతున్నాము అని చెప్పారు. అప్పుడు ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలు కరెంటు తోటి టీవీ చూస్తున్నట్లు ఆనందంగా ఉన్నట్లుగా ఒక వీడియో కూడా ప్లే చేశారు. ఇంతవరకు బ్రహ్మాండంగా ఉంది. 2 రోజులు దాటిన తర్వాత ఆ గ్రామ సర్పంచి ఇది హర్యానాలోని మా ఊరికి సంబంధించినటువంటి వీడియో కాదు, మా ఊళ్ళో కరెంట్ ఇంకా లేదు అని అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ప్రధానమంత్రి స్థాయిలో అబద్ధాలు చెప్పడం అనేటువంటిది మనం ప్రజలు జనరల్గా ఊహించరు, అట్లా ప్రిపేర్ గారు. మరి అది అబద్ధం. ప్రధానమంత్రి చెప్పేటువంటి దాన్ని 1కి 50 సార్లు 100 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే అటువంటివి. అందులో స్వాతంత్ర దినోత్సవ ప్రధాన ప్రసంగంలో అలాంటి తప్పులుంటే అంటే ప్రధానమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు అని అనిపించేటువంటి స్థితి అని అనమాట. మీరు చెప్తున్న దాన్ని సప్లిమెంట్ చేస్తూ చెప్పాను. ఇది గో హెడ్ వినోద్ గారు. కరెక్ట్ కృష్ణమోహన్ గారు. అంటే నేను చెప్తున్నాను కదా, ప్రైమ్ మినిస్టర్ విజిట్స్, ప్రెసిడెంట్ విజిట్స్ నేను 12 విజిట్స్ హ్యాండిల్ చేశాను కదా. ప్రతి స్పీచ్ మేము రాసేవాళ్ళం, వెట్ చేసేవాళ్ళం, ప్రతి పాయింట్ వారు మాట్లాడేది ఎంతో కేర్ఫుల్ గా చూస్తాము. ఇది అంతా ఏది ఎవరో రాసిస్తే మన ప్రైమ్ మినిస్టర్ గారు చదవటమే కాదు, మీరు అన్నట్టు డబుల్ చెక్, ట్రిపుల్ చెక్ చేసి వెరిఫై చేసి అవి మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ ఏంటంటే మన మోదీ గారు ఎంతైతే వారు అన్నారు చాలా సిన్సియర్, చాలా హానెస్ట్, అవన్నీ అలా కనిపించట్లేదు. ముందు ప్రజలు నమ్మారు. నేను కూడా అనుకున్నా అబ్బా చాలా మంచి ఫ్యూచర్ ఉన్నది, మన దేశానికి ఇలా వస్తుందని. కానీ ఇప్పుడు తేలింది ఏంటంటే వ్యక్తిగా నరేంద్ర మోడీ నిజాయితీని కానీ నీతిని కానీ దాన్నేమి శంకించడానికి ఆయన వ్యక్తిగతమైనటువంటి దాని మీద బహుశా మీరు వేరే అభిప్రాయం ఉండొచ్చు, దాన్నేం శంకించే పరిస్థితి లేకపోవచ్చు. కానీ పాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద అది మోడీ గారి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ వేరు, పాలన యొక్క ఇమేజ్ వేరు. మనం ఇదే కంపేర్ చేస్తే కాంగ్రెస్ పాలన ఎలా ఉండేది, కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ఇమేజ్ ఎలా ఉండేది. మన్మోహన్ సింగ్ ఈజ్ సెట్ టు బి ద మోస్ట్ ఆనెస్ట్ మ్యాన్, బట్ భయంకరమైన కుంభకోణాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ సమయంలోనే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే యూపీఏ 1 యూపీఏ 2లో జరిగినటువంటివే. సో మోడీస్ ఇమేజ్ ఈజ్ డిఫరెంట్. పార్టీ అడ్మినిస్ట్రేషన్ అంటే పార్టీ రూలింగ్, భారతీయ జనతా పార్టీ 7 ఏళ్ల పాలన అనేటువంటిది దాని మీద ఉండేటువంటి ఇమేజ్ వేరు. 2 వేరు విషయాలు. ఇప్పుడు మీరు అన్నది మన్మోహన్ సింగ్ గారు అంత ఆనెస్ట్ ఉండి ఆ హయాంలోనే ఈ స్కాములు ఇవన్నీ జరిగినాయి అని అన్నారు కదా. ఆ స్కాములు అవన్నీ వీరు క్రియేట్ చేయబట్టే కదా ఆ క్యాగ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ మళ్ళీ చివరికి ఆయనకి ఏం పదవులు ఇచ్చారు, ఎంతమంది కాంగ్రెస్ మినిస్టర్లు లోపల పెట్టారు. ఆయన అప్పుడు అలయన్స్ లో ఉన్న, అఫ్ కోర్స్ అది డిఎంకే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అది వేరు జరిగింది, ఆ సంగతులు వేరు. కానీ ఇప్పుడు మనం
టైం బీయింగ్ ఇప్పుడు మాట్లాడితే మోదీ గారు నిజంగానే సిన్సియర్ గా హానెస్ట్ గా అనుకుంటే ఆ. ఆయన ఒకసారి వెరిఫై చేసి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, మనం ఇలా చెప్పకూడదని చెప్పొచ్చు. ఉమ్. ఎన్నో సార్లు ఉమ్. ఇది అంటే ఒకటి మనం ఒక ఉదాహరణకు అలా చెప్పాం కానీ ఉమ్. ప్రతి చోట కూడా ఆయన మోదీ గారు ఏం చేస్తుంటే ఇప్పుడు ఒకటి మన హూస్టన్కి వెళ్ళారు. ఉమ్. నార్మల్ గా యాజ్ ఏ డిప్లొమాట్ మనం ఏమంటే ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఉమ్. మన ప్రైమ్ మినిస్టర్ అయినా మన లీడర్స్ అయినా ఉమ్. ఏ పార్టీతోని ఐడెంటిఫై చేయకూడదు, ఒకళ్ళకు ఫేవర్ గా మనం క్యాన్వాస్ చేయకూడదు. ఉమ్. అబ్ కి బార్ ట్రంప్ కి సర్కార్ అని హ్యూస్టన్ లో ప్రైమ్ మినిస్టర్ గనక ఒకవేళ అన్నట్టయితే ఉమ్. అది ఎంతవరకు అది ఏ ఆఫీసర్ ఎవరు గైడ్ చేయరు, ఉమ్. అంత ఆయన చేసింది అది. ఉమ్. అయితే ట్రంప్ అదే నేను ఇప్పుడు అంటే ఇంకా మాట్లాడుతూ చెప్తాను కదా, ఉమ్. ట్రంప్ రేటింగ్ కూడా 67, 68 ఉండి ఉమ్. సడన్ గా 40 బిలోకి వచ్చేసింది. తర్వాత ఇంకా బిలో వచ్చేసి ఆయన సరే, ఎలక్షన్ లో వెళ్ళిపోయారు. ఓడిపోవాల్సి వచ్చింది. అలానే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిది అయితే పాపులారిటీ ఎంత ఉన్నదో ఉన్నది. అంటే మీ నాయకుడు అది ఉన్నంత వరకు నిలబెట్టి- మోదీ గారికి ఏమి ప్రమాదం లేదు కదా అని ఎందాక అనుకున్నాం కదా. సరిగ్గా అది అన్ని పరిస్థితులు మారుతాయనుకోండి, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. కానీ ఆ. అయితే ఆ. ఈ ఎందుకు ఇలా రేటింగ్ పడిపోయేది అనేది మనం మాట్లాడుతున్నట్టయితే ప్లీజ్. ప్రధాని మోదీ గారు ఏదైతే చెప్పారో వారి స్పీచ్లను చూస్తే ఇప్పటి స్పీచ్ దాకా అంత బోకస్ అనేది తేలిపోతుంది ఇప్పుడే మనకు. తర్వాత ఒక్కొక్క ప్రోగ్రామ్ కనుక మనం చూసినట్టయితే అంటే మోదీ గారు తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఇనిషియేట్ చేసినాయో ఆ ప్రోగ్రామ్ వల్ల ఎంత సక్సెస్ అయింది, ప్రతిదీ ఫెయిల్యూర్ గానే ఉన్నది. మనం ఏది చూసుకున్నా గానీ ఇప్పుడు మనం అన్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క సెక్టర్ లో చూసుకుంటే ఎకానమీ చూసుకున్నాం, ఎకానమీలో 2 పాయింట్లు మనం మాట్లాడినట్టయితే పావర్టీ మొత్తం ఎలిమినేట్ చేసి కార్పొరేట్లకే లాభం చేస్తున్నారు. మోడీ టైంలో కార్పొరేట్లకే లాభం జరిగింది అనేటువంటిది కూడా ఈ చర్చలో ఈ సర్వేలో ఒక అంశంగా తీసుకున్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అవును, క్రోనీ క్యాపిటలిజము అంతే కదా, అమ్దో అమారేదో అన్నట్టు ఎగ్జాక్ట్ జరిగింది కదా. 400% ఆఫ్ అంటే ఆస్తులు పెరిగి ఒకలకు ఆల్మోస్ట్ పావర్టీ లెవెల్కు అడుక్కొని తినే పరిస్థితిలో ప్రజలు విలేజ్లలో తిరుగుతుంటే ఒకటి డిమానిటైజేషన్ చేసి మిలియన్స్ ఆఫ్ ఉద్యోగాలు ఎగిరిపోయి అన్ని లక్షల స్మాల్ స్కేల్ మీడియం స్కేల్స్ అని ఇండస్ట్రీస్ కోల్పోయి వాళ్ళంతే ఆ బాధలు పడుతుంటే ముగ్గురు మాత్రం 400%, 500% ఆస్తులు పెరిగిపోతుంటే డిస్పారిటీ కనిపిస్తున్న ఒక ప్రజలకు తెలియదా? ఎకానమీ అలానే ఉందా? పోనీ ఎన్ని కోట్ల ఉద్యోగాలు సృష్టించగలిగారు? ఉద్యోగాలు పోయినాయి అన్ని. దాని తర్వాత ఇప్పుడు మనకు ధరల పెరుగుదల అనేటువంటిది కూడా మరొక కీలకమైన అంశం. చాలా వరకు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అనేటువంటివి అడ్డగోలుగా పెరిగిపోయాయి. అదే ఇప్పుడు పాండమిక్ లో ప్రతి కంట్రీలో 1 ట్రిలియన్ ఎయిడ్ బైడెన్ అయినా బైడెన్ ముందు ట్రంప్ అయినా వాళ్ళంతా అప్రూవ్ చేసి వాళ్ళ ప్రజల చేతిలోకి డాలర్స్ పంపించేసి ఎకానమీ ఈ అంటే మామూలుగా స్మూత్ గా రన్ కావాలి, ప్రజలు బాధపడకూడదు అంటే ఇండియాలో ఏం జరిగింది? రివర్స్. ట్యాక్స్ మీద ట్యాక్స్ మీద పెట్రోల్ పెరగటం వల్ల, డీజిల్ పెరగటం వల్ల ఒకప్పుడు $140 పర్ బ్యారెల్ ఉన్నా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 65 రూపీస్ దాటలేదు. ఇప్పుడు $40 బిలో వచ్చిన తర్వాత కూడా మనకు 105 దాకా పోతే డబ్బులు ఇవ్వకపోగా 20 లక్షల కోట్లని 6.29 లక్షల కోట్లని అన్ని కాకి లెక్కలు చెప్పారు. ప్రజలకు మాత్రం అల్టిమేట్గా అందింది మాత్రం ఏమీ లేదు. ఎక్కడెక్కడ పాత లెక్కలన్నీ ఊడ్చేసి ఏమంటారు? దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అదే కదా, ఇప్పుడు ఒకటి చెప్పేదానికి చేసేదానికి పొంతన ఏమాత్రము లేదు. అయితే యూ కెన్ ఫూల్ పీపుల్ వన్స్ ట్వైస్ బట్ యూ కెనాట్ ఫూల్ పీపుల్ ఫర్ ఎవర్. అది మాత్రం ప్రజలు ఇప్పుడు గమనించారు కాబట్టి ఈ సర్వేలలో ఇటువంటి రిజల్ట్స్ వస్తుంది. అది దాంట్లో సత్యం ఉన్నది కాబట్టి. థ్యాంక్ యూ డాక్టర్ వినోద్ కుమార్ గారు. ప్రొఫెసర్ మోహన్ రావు గారు సార్, ఇక్కడ మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు సార్ కృష్ణమోహన్ గారు. అదేంటంటే చాలా మంది పెద్దలు ఏమన్నారంటే కోవిడ్ ప్రభావం వల్ల మోడీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు అని. మీరే చెప్పినట్టుగా కృష్ణమోహన్ రావు గారు కోవిడ్ కోవిడ్ యొక్క సమస్యను కంపారిటివ్ గా చూసుకున్నట్టయితే మోడీ తీసుకున్నట్టయితే సెకండ్ టర్మ్ ఖచ్చితంగా మోహన్ రావు గారు, can you hear me? Yeah, can you hear me, sir? Can you hear me? మీ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం రెక్టిఫై రాగానే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. ఐఎమ్ గోయింగ్ టు మీరు మళ్ళీ మాట్లాడండి. కెన్ సే సంథింగ్, కొంచెం ఏదైనా చెప్పండి.
ప్రజాదరణ No, first term లో there is some problem, technical problem, which will be rectified shortly. Meanwhile, I'll go to Okay. Mr. Paparao. Thank you, sir. Thank you, Mohan Rao garu. Paparao garu, go ahead. Paparao garu. మోడీ ప్రజాదరణ తగ్గటం అనేది ఒకటి. మీకు 2013 సంవత్సరంలో చూసుకునేటట్లయితే 2013లో విపరీతంగా ధరలు పెరిగింది ఈ కాంగ్రెస్ ఉండగా. పేద ప్రజల్లో అది బాగా పనిచేసింది వ్యతిరేకంగా కాంగ్రెస్ కి. అదే టైంలో దరిదాపుగా అన్నా హజారే ఉద్యమం మధ్యతరగతి మీద అవినీతి వ్యతిరేకంగా మొబిలైజ్ చేసింది. మధ్యతరగతిని కాంగ్రెస్ లో అవినీతి జరిగిందనే ఫీలింగ్ ని ఇచ్చేసింది. కరెక్ట్. కాబట్టి ఆ రోజు అన్నా హజారే ఉద్యమం మధ్యతరగతిని, ధరల పెరుగుదల, విపరీతమైన ధరల పెరుగుదల ఏమో పేద ప్రజల్ని కలగలిసి యూపీఏ 2 ఓటమికి దారితీస్తుంది. మళ్ళీ ఈ రోజు పరిస్థితులు చూడండి. మోడీ గారు అధికారంలోకి వచ్చేసరికి ఆయన అదృష్టవశాత్తు 2014 సెప్టెంబర్ నాటికి అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలు అప్పుడు తగ్గటం మొదలైంది. 2016 జనవరి నాటికల్లా $27-28 తగ్గిపోయింది బ్యారల్ ధర. పోయిన సంవత్సరం 2020లో అయితే నెగిటివ్ లో కూడా వెళ్ళింది. ఉట్టిగా ఇచ్చారు, చేతిలో పెట్టారు పెట్రోల్, క్రూడ్ ఆయిల్. నేనే డబ్బులు ఇస్తా బాబు, నా క్రూడ్ ఆయిల్ నువ్వు తీసుకోండి. అక్కడికి తగ్గింది. ఇంత తగ్గినా పెట్రోల్ డీజిల్ ధర తగ్గించలేదు. ఈ రోజు మార్కెట్ లో పప్పులు, ఉప్పులు, మామూలుగా మనం మాట్లాడుకునే భాష ఉంది కదా, ధరలు ఎలా పెరుగుతున్నాయో చూస్తే 2013 తలదన్నే విధంగా ఈ రోజు ధరలు పెరిగి ఉన్నాయి. దానికి ఆ రోజు కాంగ్రెస్ పూర్తిగా కారణం కాదు. నేను కాంగ్రెస్ సమర్థించడానికి చెప్పటల్లా. ఆ రోజు అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరగటం వల్ల అంతర్జాతీయ కమోడిటీస్ ధరలు ఓవరాల్ పెరిగిపోయినాయి. ఆ ధరల క్రమంలో కొంత బ్లాక్ మార్కెటింగ్ అని నడిచేయి. ధరలు పెరిగినాయి. ఈ రోజు మోడీ పాత్ర అంటే ముఖ్యంగా బీజేపీ పాత్ర ఉంది పెరుగుదలలో. పెట్రోల్ డీజిల్ ధరలు అనేది విపరీతంగా పెంచడం వల్ల బయట మార్కెట్ లో ధరలు పెరుగుతున్నాయి. సరుకుల ధరలు, అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. అన్ని పెరుగుతాయి ఆటోమేటిక్. అంతే కదా, పెట్రోల్ డీజిల్ సరఫరా, డీజిల్ ట్రక్కుల్లో ఇది సరుకు రవాణా జరిగే డీజిల్ ధర పెరిగితే సరుకు రవాణా ధర పెరిగితే అదంతా వస్తువుల మీద పడుతుంది. $10 కనుక బ్యారెల్ కి క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే సుమారుగా 0.50% అంటే 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.50%, 0.5% ద్రవ్యోల్బణం పెరుగుద్ది భారతదేశంలో. కాబట్టి అది మేజర్ ఇంపాక్ట్. ఇవన్నీ ఏంటంటే గతంలో వాళ్ళు తెలిసి తెలియక కాంగ్రెస్ ఏది గొప్పగా చేసిందని చెప్పడం నాకు ఆ సంస్కరణలు అవి కూడా నచ్చం, వాళ్ళు చేసింది కూడా. కానీ ఏంటంటే నేను చెప్పేది, ఆ రోజు వాళ్ళని వాళ్లే జైల్లో పెట్టుకున్నారు అవినీతిని. రాజాని తీసుకెళ్లి తమిళనాడు రాజాని, కనిమొళిని, వీళ్ళందరినీ జైల్లో పెట్టుకుంది ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళే. వీళ్ళంతా దొంగలని జైల్లో పెట్టారు కేసులు. అంటే దొంగలంటే వాళ్ళ మీద ఆరోపణ చేసి ఇది అంటే ఇప్పుడు అమాయకత్వం ఎందుకంటున్నారంటే బీజేపీ వాళ్ళని చూసిన తర్వాత పాపం కాంగ్రెస్ వాళ్ళు చాలా అమాయకులు అని చెప్పాలనిపిస్తుంది. అంటే అవన్నీ జరిగింది కోర్టు ఇంటర్వెన్షన్ తో జరిగాయండి. కాంగ్రెస్ లో అంత సచ్యత ఉంటుందని అనుకోవాల్సిన, భ్రమపడాల్సినటువంటి అవసరం లేదులే పాపారావు గారు. మీరు కొంచెం మెమరీని చేయండి. ఓకే. కాంగ్రెస్ సత్యం అని చెప్పడం, కాంగ్రెస్ అవినీతి జరిగి ఉండొచ్చు, అవినీతి జరగలేదని కూడా నేను చెప్పడంలో జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు రఫేల్ మీద ఇంత అవుతుంటే ఏమైంది సార్? ఇక్కడ రఫేల్ మీద గొడవ అవుతుంది కదా, ఏమైనా అవుతుందా? అవును, కదలికి ఏమైనా వచ్చిందా? ఏంటంటే కాంగ్రెస్ కొంత ఏదో వాళ్ళ అమాయకత్వం కొంత ఉంది. వాళ్ళు తప్పులు చేయరు, వాళ్ళు అవినీతి దేశానికి నేర్పితే కాంగ్రెస్ వాళ్ళు చాలా వరకు. కానీ వాళ్ళు తప్పులు చేయరనే కాదు నేను చెప్పటల్లా. వాళ్ళు కొంత అమాయకత్వం ఇది ఉంది, వెరితనం ఉంది వాళ్ళ దగ్గర. అది కాస్త పాపం. అందుకని రాహుల్ గాంధీ కూడా ఈ రోజు పూర్తిగా అసమర్థుడు కావటం వల్ల కాదు. రాహుల్ గాంధీకి ఏంటంటే మొండి పట్టుది అంటే దున్నపోతులాగా బుల్లినే చైనా షాప్ అంటారు కదా, బుల్లినే చైనా షాప్ లాగా ఉండే ధోరణి లేదు. కానీ అంత మాత్రం రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడు కాదని మాత్రం కాదు. కానీ సంస్కరణలే చేస్తారంటే మాత్రం ఆయన దెబ్బతింటాడు. కానీ సంస్కరణలు కాకుండా ఇందిరాగాంధీ పంథాలు వెళ్ళదలుచుకుంటే రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా సమర్థుడే. కానీ మీడియా, నేను మన ఒక తెలుగు మీడియా ఇదని కాదు, ఓవరాల్ గా మీడియా రాహుల్ గాంధీని బదనాం చేయటం మొదలుపెట్టింది. మీడియా చేసిన బదనాం వల్లే రాహుల్ గాంధీకి చాలా చెడ్డ పేరు వచ్చి ఆయన ఇమేజ్ చాలా దెబ్బతింది. దెబ్బతీశారు, కృత్రిమంగా దెబ్బతీయబడ్డది ఆ ఇమేజ్. ఇంకా రాహుల్ గాంధీ వ్యక్తిగా నేను ఈ రోజుకి నాకు ఆయన పట్ల చాలా సాఫ్ట్గానే ఉంది. కానీ ఒక సంస్కరణల పార్టీగా ఏదైతే మోడీ గారు ఇప్పుడు హుషారుగా చేస్తున్నారు జనానికి వ్యతిరేకంగా, ఆ సంస్కరణలను తెచ్చిన పార్టీగా, దాన్ని ఇంకా వదులుకోని పార్టీగా దాని మీద నాకు చాలా వ్యతిరేకత ఉంది. నాకు ఇప్పటికీ ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ చాలా మంది వ్యతిరేకిస్తారు. సరే, దాని విషయంలో కాసేపు పక్కన పెట్టా, కానీ ఇందిరాగాంధీ చాలా గొప్ప నాయకురాలనే నమ్మకం ఉంది. నా అభిప్రాయాలు, నాకు రాజకీయ అభిప్రాయాలు ఉన్నా, నా రాజకీయ పార్టీలు కానీ, అంటే నా రాజకీయ అభిప్రాయాలు కానీ రాజకీయాలు ఉన్న వాళ్ళలో చాలా గొప్ప నాయకురాలు, ప్రజల కోసం కష్టపడ్డ నాయకురాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆమె చాలా గొప్ప రాజకీయ నాయకురాలు ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీని పక్కన పెట్టండి, దానికి కూడా చాలా చర్చ ఉంది. ఏదేమైనా ఏంటంటే
ఆ పందాకి తిరిగి మళ్ళకుండా ఈరోజు చాలా వాయిస్లు రేవంత్ రెడ్డి వాయిస్ కూడా అదే కదా వినపడుతుంది. ఈ మధ్య ఇందిరాగాంధీ అని కలవరిస్తున్నాడు ఆయన. ఆ వాయిస్ కాంగ్రెస్ పార్టీలో రానంత వరకు, రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీకి మళ్ళనంత వరకు, మన్మోహన్ సింగ్ ని పివి నరసింహరావుని కాంగ్రెస్ వాళ్ళ అంటే పివి నరసింహరావు పెద్దగా పొడపోయిన వ్యక్తిగత వైరుధ్యం కావచ్చు సోనియా గాంధీకి పివికి, కానీ మన్మోహన్ సింగ్ ని ముందు పెట్టుకున్నంత వరకు కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదు. అదే కారణం ఈ రోజు సంస్కరణల పార్టీగా అది ఈ రోజు ఉండటమే కారణం. కానీ చూడండి, ఉదాహరణ ఈ రోజు ప్రజలే కోరుకుంటున్నారు కోవిడ్ అనంతర కాలంలో మోడీ పరిపాలనలో ఈ పెరిగిపోయిన ప్రైవేటీకరణలో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఎడ్యుకేషన్ హెల్త్ గవర్నమెంట్ లో ఉండాలని కోరుకుంటున్నారు. మధ్యతరగతి కూడా మార్పు వచ్చింది ఈ రోజు. చాలా మంది ఇక్కడ మధ్యతరగతి చిన్న చిన్న లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో వేస్తున్నారు తీసుకెళ్లి, ప్రైవేట్ స్కూళ్ళ నుంచి. ఇప్పుడు చాలా మంది ఆ మార్పు వచ్చింది, గవర్నమెంట్ స్కూళ్ళలో పడేస్తున్నారు తీసుకెళ్లి. వైద్యం ప్రైవేట్ లో ఉండకూడదు, కార్పొరేట్ వైద్యం పోవాలి, గవర్నమెంట్ వైద్యం రావాలని కోరుకుంటున్నారు. ఈ మార్పులు జరగడం ఏంటి? రాజకీయాలు లెఫ్ట్ దిశగా మూవ్ అవుతున్నాయి, వెల్ఫేర్ దిశగా. లెఫ్ట్ ఆఫ్ సెంటర్, అయ్యో లెఫ్టిస్ట్ కాదు, లెఫ్ట్ ఆఫ్ సెంటర్ మూవ్ అవుతున్నాయి. అది ఇందిరాగాంధీ పాలసీయే కదా. మరి రాహుల్ గాంధీ అటు మూవ్ అవ్వకుండా నువ్వు ఎక్కడ పాపారావు గారు తెలంగాణలో వేలాది పాఠశాలల్ని, ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేస్తున్నారు. ఇంకా ఆ మాటకు వస్తే కొద్దో గొప్ప ఆంధ్రాలో పాఠశాలల పరిస్థితి బాగా మెరుగుపడినటువంటి వైనం కనపడుతోంది తప్ప తెలంగాణలో మాత్రం వేల పాఠశాలల్ని, తర్వాత టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ టీచర్ పోస్టులు అనేటువంటివి ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయడం లేదు రెండు రాష్ట్రాలలో కూడా. ఇంత ఘోరం ఉంటే ప్రజలు ఎక్కడ మూవ్ అవుతున్నారు సార్? ప్రజలు ఆలోచిస్తారు, కానీ ప్రజలకు వ్యతిరేకంగా గవర్నమెంట్ మూవ్ అవుతుంది సార్. అక్కడ జరుగుతుంది, ప్రజలు కోరుకుంటుంది. ప్రజలు కోరుకుంటారు విద్యా వైద్యం అనేటువంటిది, ప్రజలు ఏ ప్రజలైనా కోరుకుంటారు. ఏ ప్రపంచంలోనూ ఏ దేశంలో ప్రజలైనా కనీసం ఈ రెండు రంగాలు గనక ప్రభుత్వంలో. కృష్ణమోహన్ గారు, కానీ గతంలో సంస్కరణలు వచ్చిన క్రమంలో మధ్యతరగతి వాళ్ళంతా వాళ్ళ కన్ను వాళ్లే వేలుతో పొడుచుకున్నట్టు మధ్యతరగతి వాళ్ళంతా ఏమంటే ప్రైవేట్ విద్య మంచిదండి, సంక్షేమం ఉండకూడదండి, ఉచితాలు ఎందుకండి, సోమరిపోతులు అవుతారు జనం, గవర్నమెంట్ బస్సులు ఎందుకండి, ఆర్టీసీ బస్సులు ఎందుకండి, ప్రైవేట్ బస్సుల వాళ్ళు మంచి వాళ్ళు అండి. మన టాపిక్ వద్దాం. అయినా కూడా ప్రభ తగ్గినా కూడా మోడీయే ప్రధానమంత్రి అని ఎంతమంది శాతం అండి? 27% మంది కోరుకుంటున్నారు. మరి దీని మీద ఏమంటారు? ఎందుకంటే ఒక బీజేపీయేతర, ఒక్క నిమిషం పాపరావు గారు, బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలతోటి బొంతగుట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూడాలి. అంటే ఇక్కడ ఈ అధ్యక్ష ఎన్నికలైతే మోడీకి ఎడ్జ్ ఉండేది 27%, మిగతా వాళ్ళకంటే ఎక్కువ కాబట్టి. ఈ పార్లమెంటరీ ఎన్నికలు, పార్లమెంట్ లో ఎవరు ఎక్కువ మంది సీట్లు గెలుచుకొచ్చుకుంటే ఆ పార్టీకి, మోడీకి డైరెక్ట్ ఓట్లు వేయట్లేదు కదా ఇక్కడ పార్లమెంట్ లో. మోడీని చూసే కదా ఓట్లేశారు, మోడీని చూసే కదా భారతీయ జనతా పార్టీకి ఓట్లేశారు. మోడీ చూస్తే వేరే డౌట్, ఇప్పుడు మోడీని చూస్తే వేరే ఏమైనా డౌట్ వచ్చే సీజన్ వస్తుంది నెమ్మదిగా. మోడీని చూసి కాదు, క్యాబినెట్ కాదు లోకడ కాదు. ఇప్పుడు ఈ మధ్య క్యాబినెట్ రీషఫుల్ చేసినప్పుడు అందరూ జోకేంటో తెలుసా? క్యాబినెట్ రీషఫుల్ చేశాడు కదా, దాన్ని ప్రక్షాళన చేశారంటే అసలు చేయాల్సింది నిండు కదా. నువ్వు క్యాబినెట్ అంతా రీషఫుల్ చేస్తే ఉపయోగం ఏంటంటే కదా పక్కన పెట్టాల్సింది, అంటే మోడీ గారిని కదా పక్కన పెట్టాల్సింది, క్యాబినెట్ రీషఫుల్ చేయటం ఎందుకని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. ఐటమ్ వైజ్ గా ఇచ్చేస్తాను, కార్పొరేట్లకే లాభం జరిగింది మోడీ ప్రభుత్వం కారణంగా అని సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు. చాలా పెద్ద ఎత్తున 46% మంది అభిప్రాయపడ్డారు అని ఈ సర్వే ప్రకారం. ఉంటది 46% ఇంకా తక్కువ, నా వంచన ఇంకా తక్కువలోనే ఉంది. నేను కొంచెం బాధపడ్డా దాని గురించి. ఇంకా చాలా మంది జనాలు కళ్ళు తెలవాల్సిన వాళ్ళు, నా నిజాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు. ఏంటంటే కార్పొరేట్లకు అవి చాలా మామూలు. నువ్వు కార్పొరేట్ లాభాలు ఎంత పెరిగినాయి, కార్పొరేట్ ఆస్తులు ఎంత పెరిగినాయి, అంబానీ ఆస్తులు గంటకి ఎంత పెరిగినాయో కోవిడ్ కాలంలో మనం చదువుకోలేదా? ప్రజల జీవితాలు ఎలా చితికిపోయినాయో మన తెలుగు పేపర్లో కూడా గణాంకాలు బాక్సులు కట్టి మరి అంబానీ గంటకి ఎంత పెరిగితే జనాలు ఎంత పోయారు. అదే కోవిడ్ తోటి అలో లక్ష్మణ దేశ ప్రజలు అల్లాడుతూ ఉంటే ఆయన మాత్రం కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. అది కళ్ళ ముందు కనపడుతుంటే ఇంకా మోడీ గారి హయాంలో తగ్గింది ఏంటో మనకు అర్థం. కనీసం కాంగ్రెస్ వాళ్ళు రైట్ స్పేస్ తెచ్చారు, విద్యని, అది దాని ఉపాధి హామీ పథకం, పని హామీ చేశారు కదా, వర్క్ గ్యారంటీ, నీకు పని అడిగితే గ్యారంటీ అని ఒకటి తెచ్చారు, ఫుడ్ గ్యారంటీ తెచ్చారు. చివరిగా ఆర్టికల్ 370 అను, ఆర్టికల్ 370 అయోధ్య, ఈ రెండింటి గురించి చెప్పండి. ఆర్టికల్ 370 అయోధ్య అయిపోయింది సార్. వాటిలో ఇక దానిలో లేదు. ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేటువంటిది. తర్వాత కాశ్మీర్ లో మొన్న జరిగిన వాళ్ళందరూ నాయకులు బయటకు వచ్చారు. మొన్న మోడీ గారే కొంచెం రాజీ పడిపోయి వాళ్ళతో కిందకి దిగి వాళ్ళతో మాటలు జరిపితే వాళ్ళంతా మళ్ళీ అదంతా నీతో వాళ్ళు సమావేశానికి చర్చలకు వచ్చి కూడా దాన్ని వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కదా. కాశ్మీర్ లో కూడా సమస్య పరిష్కారం కాల ఇంత చేసి పూర్తిగా
అందుకని ఏంటంటే ఆ వ్యతిరేకత ఉంది జనాల్లో ఇంకా. అంటే అదే కాదు అంటే 370 వచ్చిన కొత్తలో చాలా ఉత్సాహం ఉంది జనాల్లో. ఏంటంటే ఏదో జరిగిపోతుంది, కాశ్మీర్ కూడా దేశంలో పూర్తిగా భాగమైన తర్వాత ఇక వేరే తేడాలు లేకుండా, పొరపచ్చాలు లేకుండా అక్కడ కూడా మనం పనిచేసుకోవచ్చు, అలాగే కాశ్మీరీలు కూడా మనతో కలుస్తారు, చాలా చాలా ఊహించుకున్నాం. కానీ కాశ్మీర్లో నిరుద్యోగం పెరగలేదు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత పరిశ్రమలు వస్తాయి, కాశ్మీర్లో నిరుద్యోగం తగ్గుద్ది అన్నారు. నిరుద్యోగం పెరుగుతూనే ఉంది, దేశం అంతా పెరుగుతుంటే కాశ్మీర్లో కూడా నిరుద్యోగం ఏం తగ్గల. 370 ఎత్తేసి ఇంకా పెరిగింది. వాయిస్ తీసుకుంటారు. ఈ సమస్యలన్నీ తగ్గల. కానీ ఆ అయోధ్య విషయం ఈరోజు జనాలంతా పట్టుకుని ఆకలి సమస్యలతో పడుతున్న వాళ్ళు, ఇది ఎవరు గోతే అంటాడు అనుకుంటా, ఈటింగ్ కమ్స్ ఫస్ట్ అండ్ మొరాలిటీ కమ్స్ నెక్స్ట్ అని. ఈటింగ్ కమ్స్ ఫస్ట్, మొరాలిటీ నెక్స్ట్. మొరాలిటీ అనేది కాసేపు పక్కన, రిలీజియన్ కూడా నెక్స్ట్. ఈటింగ్ ముందు తిండి లేని జనాలకి రిలీజియన్ ఇవన్నీ ఆలోచించే స్థితి అక్కడ మిగిలింది. కడుపు నిండిన తర్వాత స్పిరిచువాలిటీ అయ్యే తర్వాత వస్తాయి ఆ పై స్థాయియో ఇంకో భిన్నమైన ఆలోచనలు మనుషులకి వేరే అప్పుడు వస్తాయి. కానీ ఈరోజు జనాలు అంత ఆలోచించే స్థాయిలో కూడా లేరు. ఒక 1919 ప్రాంతంలో ఒక రాజకీయ నాయకుడు చాలా గొప్ప కామెంట్ చేశాడు. ఏమన్నా అంటే ఫెమైన్ ఈజ్ ఎ గ్రేట్ రాడికలైజర్ అన్నాడు. ఫెమైన్ ఈజ్ ఎ గ్రేట్ రాడికలైజర్ అంటే కరువు కాటకాలు, కష్ట నష్టాలు జనాలకు పెరిగిపోతే కనుక వాళ్ళు చాలా చైతన్యవంతులు అవుతారు అని అన్నాడు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. అంటే మతాన్ని వదిలిపెట్టడం ఏదో నాకు లేదు కానీ నా నమ్మకం లేదు కాబట్టి దేవుడి గురించి అందరికీ ఉండకూడదని నేను అంటలేదు. కానీ మతం మీద కూడా నమ్మకం పోద్ది. కరువు కష్టాలు పెరిగినప్పుడు ఏంటంటే జనం దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు కూడా అండగా లేపుతా. భక్త కన్నప్పలో కూడా తిడతాడు కదా, అది భక్త కన్నప్ప కాదు, అది నాగేశ్వరరావు సినిమా ఒకటి ఉంది. మీరు దేవుడిని తిట్టిపోస్తా, ఉన్నావా అని చెప్పి తిట్టిపోస్తా. భక్త తుకారంలేండి. భక్త తుకారంలో ఉన్నావా అట్లా కడుపు కలినప్పుడు ఏంటంటే జనాలకు డౌట్లు మొదలవుతాయి. ఎందుకంటే ఆకలి కాలంలో దేవుడు ఉన్నాడు అనేది అంటే అంతగా తీవ్రంగా. ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ రావు గారు, మీరు ఫోన్ ఇన్కి అందుబాటులో ఉన్నారా? మోహన్ రావు గారు, మోహన్ రావు గారు, కెన్ యూ హియర్ మీ? నో సార్. మోహన్ రావు గారు, నా మాట వినపడుతుందా మీకు? వినిపిస్తాను సార్. దెన్ గో అహెడ్ సార్, పర్వాలేదు. మీది వీడియో, మీ కరెంటు అక్కడ పోయినట్లుంది, అందువల్ల మీ వీడియో రాదు, కానీ మీ వాయిస్ వినపడుతుంది. మా కంచు కంఠంలో ఉంది, బ్రహ్మాండంగా ఉంది, కొంగర జగ్గయ్య గారిలో ఉంది వాయిస్. గో అహెడ్ ప్లీజ్, గో అహెడ్. థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. ఎస్ సార్, గో అహెడ్. ముఖ్యమైనటువంటి సార్ ఒకటి ఏంటంటే, మోడీ గారి గురించి మనం మాట్లాడినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితి కనుక మనం తీసుకున్నట్టయితే, మోడీకి ధీటుగా ఉన్నటువంటి యొక్క మోడీకి అపోజిట్ లో ఎవరు కూడా సరి అయినటువంటి యొక్క నాయకుడు లేకపోవడం వల్లనే మోడీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంకా భారతదేశంలో ఉంది అని నేను చెప్పొచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కోవిడ్ గురించి మనం మాట్లాడినప్పుడు, కోవిడ్ కేసు విషయంలో ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యొక్క మోడీ ప్రభుత్వం విఫలమైంది అని మనం చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా మీరు వ్యాక్సినేషన్ విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే, వ్యాక్సినేషన్ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి యొక్క విధానాన్ని కనుక మనం చూసినట్టయితే, వీళ్ళు రకరకాలైనటువంటి యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడేమో మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందంటారు, తర్వాత ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు, తర్వాత ఏమో ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. అల్టిమేట్ గా విమర్శలు అనేవి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్రీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ వ్యాక్సినేషన్ అనేది సప్లై చేయడం అనేది జరిగింది. ఇది ఒక రకంగా మంచిదే అని చెప్పొచ్చు. తర్వాత మోడీ గురించి మనం మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా మోడీ అంటే నాకు కూడా చాలా అభిమానం అండి. కానీ దురదృష్టకరమైనటువంటి ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ఒక బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి ఒక బీజేపీకి కూడా మనకు చాలా వ్యత్యాసం అనేది కనబడుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం చేసినటువంటి యొక్క పనులను విమర్శించేటువంటి హక్కు అనేది ప్రతి పౌరుడికి కూడా ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి యొక్క హక్కు ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి యొక్క హక్కు. దురదృష్టకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రస్తుతం టాలరెన్స్ అనేది ప్రభుత్వంలో బాగా తగ్గిపోతుందండి. ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి వాళ్ళందరినీ కూడా దేశద్రోహులు అని అనడం అనేది నా ఉద్దేశంలో సరైనటువంటి యొక్క విధానం కాదు అని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా చేయడం వల్ల మోడీ గారి యొక్క ప్రజాదరణ కొంతమేర తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి కూడా ఏంటంటే, ఈ కోవిడ్ అనేది వచ్చిన తర్వాత ఎకానమీ ఆస్పెక్ట్ కనుక తీసుకున్నట్టయితే, ఎకనామిక్ ఆస్పెక్ట్ లో కూడా ఉద్యోగాలు విపరీతంగా తగ్గిపోవడం అనేది జరిగింది. తర్వాత యువతలో కూడా ఒక రకమైనటువంటి యొక్క నిరుత్సాహం అనేది బాగా పెరిగింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా మీరు ఈ ఆర్థిక విధానాల గురించి మాట్లాడినప్పుడు, నిజంగా చెప్పాలంటే మిత్రులు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు, జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుండి కూడా ఏమీ ఆర్థికాభివృద్ధి జరగలేదు అంటే నేను ఒప్పుకోను. కాంగ్రెస్ వాళ్ళ హయాంలో కూడా ఖచ్చితంగా
అభివృద్ధి అనేది జరిగింది. సైంటిఫిక్ అంటే ల్యాబ్స్ ఈ అనేవి రోజున చాలా భారతీయ వచ్చాయి. జనతా పార్టీ అయితే అమ్ముకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలను I'm coming to పెట్టినందరూ that point, వాళ్ళే sir. ఆ point వాళ్ళే కే కదా, వస్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళే కదా. నేను ఇప్పుడు- ఈ రోజున సొమ్ము అదే, ఆ సొమ్ము point కే చేసుకోవడానికి అవును. గో హెడ్ గో హెడ్. తర్వాత మొదట్లో బాగానే చేశారు. తర్వాత మీరు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ హయాంలో బ్యాంక్స్ నేషనలైజేషన్ వచ్చింది. తర్వాత ప్రైవేటైజేషన్ వచ్చింది. ఐ అగ్రీ విత్ యూ. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితి ఏంటంటే, ఒకటి నేను అనడం ఏంటంటే, ఐఎమ్ నాట్ టోటలీ సపోర్టింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వాట్ యు కాల్ పబ్లిక్ సెక్టార్ సార్. పబ్లిక్ సెక్టార్ లో ఖచ్చితంగా లోపాలు అనేవి ఉన్నాయి. లోపాలు అనేవి ఉన్నటువంటి యొక్క ఏవైతే నష్టాలతో నడుస్తున్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం దేశం మొత్తంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది. అసలు ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం అవసరమా? దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందా? నాకు తెలిసినంత వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వల్ల ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి నష్టం లేదు. వాళ్ళు బాగా గవర్నమెంట్ ట్యాక్సెస్ కడుతున్నారు, డివిడెంట్ ఉంది. మరి ప్రైవేట్ వ్యక్తులకు లాభాలు చేయడం కోసం ఈ రకంగా వైజాగ్ ప్లాంట్ లాంటివి ప్రైవేటైజ్ చేయడం కరెక్ట్ కాదు. అదే రకంగా ఎల్ఐసి విషయంలో కూడా ఇదే కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో లాభాలను ఆర్జించేటువంటి యొక్క సంస్థలైనటువంటి యొక్క ఎల్ఐసిని కానీ లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అలాగే ఉద్దేశం. కార్పొరేట్స్ కి మోడీ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటిది మీ ఉద్దేశం? సర్వేతో ఏకీభవిస్తున్నారా? సర్వేకి భిన్నమైన అభిప్రాయం ఉందా? డెఫినెట్ గా అంబానీ అదానీలకు మేలే జరుగుతోందండి. కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే మిత్రులు చాలా మంది చెప్పారు, ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల గురించి కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి ఉంది. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఈ పెట్రోల్ ధర పెరగడానికి కారణం మేం కాదు, గతంలో బాండ్లు ఇష్యూ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చి 7 years అవుతుందండి. మరి ఏం చేస్తున్నారు? ఒకటి ఏంటంటే మనది ప్రజాస్వామ్య దేశమే కాకుండా సంక్షేమ రాజ్యం కూడా. సంక్షేమ రాజ్యంలో ప్రజల యొక్క కష్టనిష్టాలను గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఎడాపెడా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ పైన విపరీతమైనటువంటి యొక్క ట్యాక్స్ లేసి, అసలు ఇందాక ఒక మిత్రులు చెప్పారు, ఒక బాగా పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా భారతదేశంలో ఏ మాత్రం ధరలు తగ్గించలేదు. దీనివల్ల కూడా మోడీ యొక్క ప్రజాదరణ కొంతమేర తగ్గింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అది ఇంకోటి ఏంటంటే వలస కార్మికుల విషయంలో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒక సరి అయిన వలస కార్మికులకు సంబంధించి ఈ రోజుకి కూడా సరి అయినటువంటి యొక్క విధానాన్ని మనం అనుసరించట్లేదు అనే చెప్పొచ్చు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి యొక్క కారణం. తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టులో కూడా డిస్కషన్ వచ్చింది పెగాసిస్ కి సంబంధించి. ఒకటి ఏంటంటే దేశద్రోహుల విషయంలో ఇంటెలిజెన్స్ ఉండాలి, ఎవరు కాదు వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైన ఖచ్చితంగా నిఘా ఉండాలి. అయితే ఒక పెగాసిస్ కి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే దీని గురించి కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయడంలో తప్పేంటి అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాల్సినటువంటి ఎంక్వైరీ ఎట్లా కాదు మన ప్రొఫెసర్ మోహన్ రావు గారు, ఎంక్వైరీ కాదు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే చివరకు ప్రధాన న్యాయమూర్తి అడగాల్సి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ని, ఏమని మీరు అసలు వాడారా లేదా, ఆడో మగో చెప్పండి, వాడారా లేదా. అది కాకుండా మేము దాచడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పి దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఎస్ మేము వాడాము, ఎస్ మేము వాడలేదు అని చెప్పకుండా దాటవేసి మేము దాచిపెట్టడానికి ఏం లేదు అని డొంక తిరుగుడుగా చెప్తే ఆయన చివరికి నిలయాల్సి వచ్చిందని అన్నమాట. అయినప్పటికీ కూడా చెప్పలేదు. చాలా విచిత్రమైనటువంటి సిచ్యువేషన్. దాంతో పార్లమెంట్ సమావేశాలు మొత్తం కూడా మొన్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొత్తం స్తంభించిపోయినాయి. తర్వాత మీరు ఇంకొక మంచి పాయింట్ చేశారు, అది మనం డిస్కస్ చేయలేదు. అదేంటంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్, అసలు నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనందరికీ తెలుసు, 1 గంట సెషన్ జరపడానికి ఎంత డబ్బు, ఎన్ని లక్షల డబ్బులు మనం వెచ్చిస్తున్నామో తెలుసు. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్లమెంట్ లో చర్చలు లేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అతనికి ఈ విషయానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కూడా వ్యాఖ్యానించినట్టున్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా చెప్పినట్టున్నారు. చాలా ముఖ్యమైన, ఇప్పుడు మనం మోడీ గవర్నమెంట్ లో ఏం చేస్తున్నారంటే, ఓకే నేను ఒప్పుకుంటాను ప్రతిపక్షాలు అనేవి ఖచ్చితంగా అడ్డుపడ్డాయి. ఈ విషయంలో నేను ప్రతిపక్షాలు కూడా తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
కేవలం ఒకే విషయాన్ని పట్టుకొని దాన్ని సాగదీయకుండా ఉండకుండా చర్చించడానికి, ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ నా ఉద్దేశంలో ప్రతిపక్షాలు అనేవి మోడీ గవర్నమెంట్ హెల్ప్ చేశాయని నేను అనుకుంటున్నానండి ఈ ఓకే. విషయంలో. ఎందుకంటే మోడీ అంతేగా, గవర్నమెంట్ ఒక రకంగా హెల్ప్ చర్చలు చేసినట్లే. ఒక రకంగా హెల్ప్ చేసినట్లే. ఒక రకంగా చెప్పాలంటే యెస్. ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో Yeah. డెఫినెట్ గా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా మోడీ గవర్నమెంట్ హెల్ప్ చేశాయని నేను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మోహన్ రావు గారు. చర్చలు జరగలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ది ఇష్యూ అండ్ మోడీ గారి మీద మీకు ఒక నిమిషమే సాంబశివరావు గారు, ఒకే ఒక నిమిషం. ఎందుకంటే మనం మోడీ గురించినటువంటి డిస్కషన్ని క్లోజ్ చేసి మనం జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్తున్నాం. బట్ స్టిల్ మీరు అందరూ విమర్శించారు కాబట్టి మీకు టైం ఇవ్వడం అనేది ధర్మం. అయితే ఎక్కువ టైం ఇవ్వలేను. ప్లీజ్ గో హెడ్. ప్లీజ్ గో హెడ్. జస్ట్ ఒక క్లోజింగ్ ఎవరో అన్నారు, ప్లీజ్. ఈ ప్రభుత్వం, ఈ భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వెనకట్లాగా కాదు, ఇది మారిపోయింది, టాలరెన్స్ తగ్గిపోయిందని. అవును. ఏమండి, గంట సేపటి నుంచి ఉన్నది లేనిది అన్ని రకాలుగా మోడీ గారిని పట్టుకుని తిట్టినా గానీ నేను మాట్లాడలేదు కదా. అంటే ఆగండి ఆగండి ఆగండి. చందు సాంబశివరావు గారు వేరు. చందు సాంబశివరావు గారికి ఉన్న సహనము భారతీయ జనతా పార్టీకి ఆపాదిస్తామంటే మేము ఒప్పుకోం. అది కాదు లక్ష్మణ్ గారు, ఒక చిన్న మాట ఆగండి పాపరావు గారు, ఆగండి పాపరావు గారు, ఆగండి. ప్లీజ్. నేనేమంటున్నానంటే మోడీ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా 70 సంవత్సరాలుగా మనం అనేక మంచి మంచి నాయకులు వాళ్ళు చేసిన ప్రయత్నాల మీదే మనం బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నాం. దాన్ని కాదంటలేదు. హవెవర్ ఎవ్రీ 5 minutes, ఎవ్రీ 5 years లో ఏదో కొంత మంచి జరుగుద్ది, కొంత చెడు జరుగుద్ది. ఓవరాల్ గా మన దేశం ముందుకు వెళ్తుందని నేను ఒప్పుకుంటున్నాను. ముందుకు వెళ్ళాలి కూడా, అది ముందుకు వెళ్ళాలి కూడా. కాబట్టి ఇందిరాగాంధీ గారిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, జవహర్లాల్ నెహ్రూ గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, మోడీ గారిని తప్పు పట్టాల్సిన, ఎవరిని తప్పు పట్టడం లేదు. నేను ఉన్న పరిస్థితుల్లో హౌ బెస్ట్ యూ కెన్ మేనేజ్, హౌ బెస్ట్ యూ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్ అని ప్రయత్నం చేయడంలో ఇవాళ కన్యాకుమారి నుంచి బాంబే వరకు వెళ్ళినా, మన హైవేలు చూసినా, ఎందుకు కృష్ణమోహన్ గారు మీరు పర్మిషన్ ఇస్తే మళ్ళీ వారం తర్వాత ఇదే ప్యానల్ కూర్చుందాం. ఈ వారం రోజులు మన పెద్దలందరినీ రోడ్డుకు 2 పక్కల వాచ్ చేయమనండి. ఏమన్నా మీకు ఎక్కడన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతుంది అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ షేర్ లో నుంచే జరుగుతుందని గుర్తించాలి మనం. అంటే రాష్ట్రాలు సంక్షేమం చూసుకుంటున్నా గానీ ఓవరాల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి, చేస్తుంది కాబట్టి ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనేది నేను అది దట్ ఈస్ మై డిఫెన్స్ టు ఇది నరేంద్ర మోడీ గారు. చూద్దాం మనం ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. మళ్ళీ మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. మోదీ గారికి సంబంధించిన చర్చ అయిపోయింది. నా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే 2-3 నెలల కిందట జగన్మోహన్ రెడ్డి గారి మన ఆంధ్రప్రదేశ్లో చాలా స్థానిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికలన్నింటిలో కూడా కొన్ని కోట్లాది మంది ప్రజలు ఓట్లు వేశారు. అతనికి చాలా బంపర్ మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, అతను వైసీపీకి. అలాంటప్పుడు ఈ సర్వే దానికి చాలా కాంట్రడిక్షన్ కనపడుతుంది. చెప్పండి, హౌ డు ఎక్స్ప్లెయిన్ ఇట్? ప్లీజ్ గో హెడ్. బట్ బ్రీఫ్లీ సార్. నేను పాపులేషన్ సైజు, శాంపుల్ టెక్నిక్స్ అవన్నీ మాట్లాడుతూ ఏమన్నానంటే, నిజంగా మనం శాంపుల్ సైజ్ పెంచే కొద్దీ మంచి రిజల్ట్స్ వస్తాయి, మోర్ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. మరి మొన్ననే పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రిజల్ట్స్ రాకపోయినా జరిగినాయి, తిరుపతి జరిగింది. అంటే ఓవరాల్ గా ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారికి యాజ్ ఆఫ్ 2 months బ్యాక్ యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంది. అది మనం ఒప్పుకోవాలి. మరి ఆ లైట్ లో చూస్తే మళ్ళీ వెంటనే మనం ఉల్టాగా మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కాదన్నాం అనుకోండి, తప్పు అవుతుంది. మరి అంతే కదా. కానీ ఈ సర్వే అదే చెప్తోంది కదా, ఈ సర్వే అదే చెప్తోంది. మరి అతనికి అందుకే నేను ఈ సర్వేల్ని మనం ఆబ్జెక్టివ్ గా తీసుకోవాలి, ఒక గైడ్ గా తీసుకోవాలి, కానీ 100% ఫిజికల్ సైన్స్ గా తీసుకోలేము. దే హావ్ కమ్ ఏ లాంగ్ వే. నేను రిలయబిలిటీలో పనిచేసినండి స్పేస్ లో. మేము 4 nines మేము అప్రోచ్ అయ్యేటప్పుడు, 6 sigma చేసేటప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే అవి ఫిజికల్, అవి మనం ఎత్తు, లావు, పొడవు, బరువు ఇలా మాట్లాడుకుంటాం, అవి మ్యాచ్ అవుతాయి. కానీ సోషలాజికల్ స్టడీస్ లో, సొసైటీలో మనుషులతో మనం మాట్లాడుతున్నప్పుడు మన నలుగురిలోని చూడండి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అయిన దానికి కాని దానికి మనం రియాక్ట్ అయిపోతున్నాం. ఆ పెట్రోల్ రేట్ అంటున్నాము, మోడీ ఫెయిల్ అయ్యాడు అంటున్నాము, కూరగాయల రేట్లు పెరగడానికి మోడీ కారణం అంటున్నాడు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం లేవు, ఎవరు కాదులేండి, మనమందరం రకరకాల ఎత్తులు, లావులు, బరువులు ఉన్నాంలేండి. అందుకని ఇవి ఒక గైడ్ గా మాత్రమే మనం తీసుకోవాలి. మీరు తీసుకోండి, దీంట్లో కొద్దిగా నెగిటివ్ గా ఉందనుకుంటే కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి, కొద్దిగా పాజిటివ్ గా ఉందనుకుంటే డోంట్ గెట్ ఎగ్జూబరెంట్. ఇలా మాట్లాడుకోవడానికే మనం చూసుకోవాలి. మీరు అన్నారు నాడు నేడు అన్నారు. నాడు నేడు చక్కగా అన్ని ఊర్లో బాగా జరుగుతుంది, అన్ని స్కూల్స్ బాగున్నాయి. మనం వీ నీడ్ టు గివ్ క్రెడిట్ టు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన సంక్షేమ పథకాల్లోనే మాట్లాడుతున్నాడు. తాయిలాలు పంచుతున్నాడా? తాయిలాలు పంచటంలా ఇందిరాగాంధీ గారి కంటే బాగా చేస్తున్నాడు.
మరి దానికి ఒప్పుకోండి. ఇందిరాగాంధీ గారు 3 బంగులు 6 ఆకులు అంటే ఈయన 30 లక్షలు ఇల్లు కట్టిస్తానంటున్నాడు, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తానంటున్నాడు. వాట్ మోర్ యూ వాంట్? మరి చూడండి, మరి డాక్టర్ వినోద్ గారు మళ్ళీ తలకాయ అడ్డంగా ఊపుతున్నాడు. చూద్దాం వినోద్ గారు ఏమంటారు. ఇందిరాగాంధీ గారు చేసిన మంచిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకా డబుల్ మంచిది. ఇప్పుడు డబుల్ మంచిది. ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యానికి కష్టకాలంలో ఉన్నాడు. ఈజ్ ఆల్సో ఫేసింగ్ టఫ్ టైమ్స్. మనం రోజు టైమ్స్ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్స్ తోటి ఈ పాండమిక్ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కి 1-to-1 కంపేర్ చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఛాలెంజెస్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. వర్క్ ఫోర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి లాక్డౌన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఐఎమ్ షూర్ ఇంటి పెద్దగా ఆయన మీద కూడా అసంతృప్తి డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. నేను వీటన్నిటిని ఒకే లైట్ లో చూడమని చెప్తున్నాను. ఇంటి పెద్ద థియరీ తోటి అన్నిటిని అండూ చేసి పారేస్తున్నారు సాంబశివరావు గారు. మీరు ఇంటి పెద్ద థియరీ తోటి వినోద్ గారు మీ దగ్గరికి వస్తున్నాను, ఒక నిమిషం ఆగండి. మీ దగ్గరికి వస్తున్నాను, దయచేసి సాంబశివరావు గారిని పూర్తి చేయనివ్వండి. గో హెడ్ సాంబశివరావు గారు. మంచిది కాదు అలాంటిది, మనం కొట్టిపారేయడం మంచిది కాదు. మనం ఛాలెంజింగ్ టైమ్స్ లో ఉన్నాం. ఈ ఛాలెంజింగ్ టైమ్స్ ని మనం సస్టైన్ అవ్వాలి, దీంట్లో నుంచి రికవర్ అవ్వాలి. ఈ రికవర్ అవ్వడానికి ఏదో మంచి ప్రణాళికలు వేసుకోవాలి. అందరూ ఉన్నాం, క్యూములేటివ్ గా అన్ని పార్టీల వాళ్ళు కలిసే చేస్తారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయడానికి ఆయన డిక్టేటర్ కాదు, నరేంద్ర మోడీ గారే ఈ దేశం మొత్తాన్ని లాగడానికి ఆయన డిక్టేటర్ కాదు. మనం ఇక్కడ చక్కగా ఇలాంటి డిస్కషన్ లో గంట సేపు మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఐ థింక్ వీ షుడ్ గివ్ క్రెడిట్ టు దిస్ కరెంట్ అడ్మినిస్ట్రేషన్స్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కష్ట సుఖాలు ఉండొచ్చు, మీకు పెట్రోల్ సంగతులు సపరేట్ గా మాట్లాడుకుందాం, కూరగాయల సంగతులు మాట్లాడుకుందాం, దాంట్లో నిజాలు మాట్లాడుకుందాం. కానీ ఒక్క దెబ్బతోటి బీజేపీ వాళ్ళకి ఇంటాలరెన్స్ పెరిగిపోయింది, దే డోంట్ హ్యావ్ టాలరెన్స్ అన్నది ఎంత అసత్యమో. మన కష్టాలన్నిటికీ నరేంద్ర మోడీ గారి కారణం మనం ఊహించుకోవడం కూడా అంతే కష్టం, అంతే తప్పు. ఐ థింక్ ఇవాళ ఇండియా మన బోర్డర్స్ విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ, మన హైవేల విషయంలో కానీ, మన సోలార్ పవర్ విషయంలో కానీ, ఇన్ని విషయాల్లో మనం ముందున్నాం. మన వ్యాక్సినేషన్ లో ముందున్నాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే, చిన్న అంటే మీరు నన్ను తక్కువ అర్థం చేసుకోవద్దు. ఈ మైగ్రెంట్ వర్కర్స్ అనేది ఫస్ట్ టైం వీఆర్ ఫేసింగ్ ఆన్ దట్ స్కేల్. ఆ స్కేల్లో మీరు ఫేస్ చేయడానికి యంత్రాంగం లేదు. ఫెయిల్ అయ్యామని చెప్తున్నాం కదా, ఇబ్బంది పడ్డామని చెప్తున్నాం కదా. దాంట్లో నుంచి వచ్చింది 1 నేషన్ 1 రేషన్. మరి 1 నేషన్ 1 రేషన్ ఎవరెక్కడున్న రేషన్ తీసుకోవడానికి వీలుగా వాళ్ళందరి దగ్గర కూడా బయోమెట్రిక్స్ కలెక్ట్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్స్ లీడ్ తీసుకుంటున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, నా కార్డు మా ఊర్లో ఉన్నా, నేను గుంటూరులో ఉండి నాకు రేషన్ కావాలంటే నా షేర్ నాకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. వీ లివ్ అండ్ ల్యాండ్. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. ఇది ఒక రోజులో అయిపోయింది. యునిక్ ఐడెంటిటీ అనేది ఒక మంచి స్టెప్ అయితే దాన్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోగలము, లీకేజెస్ తగ్గించడానికి అన్ని రకాలుగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్స్ ఉంది. మొదటి రోజున అన్ని జరిగిపోలేదు. ఇంకా ఇవాళ మనకు కొత్త సమస్యలు బయటకు వస్తున్నాయి, కొత్త సొల్యూషన్స్ బయటకు వస్తున్నాయి. సో ఇట్స్ ఎ మూవింగ్ గేమ్, డైనమిక్ గేమ్. దీంట్లో మనం ఓవర్ గా పాపారావు గారితో నాకేంటంటే, పాపారావు గారిని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది, ఐ థింక్ ఈ అంతగా ర్యాంట్ చేయాల్సినంత తప్పులు మోడీ గారు ఏం చేయట్లేదు. మోడీ గారు ఈ ట్రైయింగ్ హిస్ బెస్ట్ అనేది మనం ఒప్పుకుని, ఏదన్నా స్పెసిఫిక్ మిస్టేక్స్ ఉంటే మనం సలహాలు ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు. వినోద్ గారు, గో హెడ్. డాక్టర్ వినోద్. సాంబశివరావు గారు అన్నట్టు ఓకే, ఫ్యామిలీ హెడ్ మనం గౌరవించాల్సి వస్తుంది. ఫ్యామిలీ హెడ్ థియరీలోకి వెళ్ళకండి, ట్రాప్ వేశారు. ఆ ట్రాప్ లోకి మీరు ఎందుకు వెళ్తారు? ఫ్యామిలీ హెడ్ అయ్యండి పార్లమెంట్ సాక్షిగా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుంటే ఎలా భరించగలమండి? 865 కిలోమీటర్లు చైనీస్ ఆక్యుపై చేసినప్పుడు పార్లమెంట్ లో చైనా ఫారెన్ ఫోర్స్ మన కంట్రీలో ఎవడు అడుగు పెట్టలేదని దేశానికి చెప్తే, వాడు హాయిగా మన చైనీస్ వాడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారే మనం ఆక్యుపై చేయలేదు అన్నప్పుడు ఇంకా సమస్య ఎక్కడుంది? అంటే అటువంటి మిస్లీడింగ్ చేస్తున్నప్పుడు ఎంతకాలం టాలరేట్ చేస్తాను చెప్పండి. ఇప్పుడు బైడెన్ ఉన్నాడు, మొన్న ఎంత క్రిటిసిజం వచ్చింది, ఏది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇలా చేశారు అలా చేశారంటే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐ హావ్ టేకెన్ ద డిసిషన్, ఐ అబైడ్ బై బక్ స్టాప్స్ అట్ మీ. అంటే ఆ మాత్రం అటువంటి ఇంటిగ్రిటీ, అటువంటి హానెస్టీ మనకి ఎక్కడ కనిపిస్తుంది మీరు చెప్పండి? సిన్సియారిటీ అన్నారు, ఎక్కడుంది సిన్సియారిటీ? ఉండొచ్చు 2014లో, కానీ ఇప్పుడు ఇంతకాలం చూస్తుంటే ఎలా దేశాన్ని మిస్లీడ్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్స్ కాకుండా ఏదైతే ఫ్యాబ్రికేట్ చేస్తున్నారో వాటన్నిటి ట్రూత్ అని కనుక మీరు కనుక నమ్మిపిస్తే ప్రజలు ఎంతకాలం నమ్ముతారు? ట్రూ 1200 ఆర్కియాక్ లాస్ తీసేసామన్నారు. ఈ ఆగాలి. మీరు వినోద్ కుమార్ గారు, మీరు మోడీ గారి దగ్గర నుంచి పక్కకు వచ్చేసి చాలా తక్కువ 2 నిమిషాలు, మీరు ఆల్రెడీ యూ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్ అబౌట్ మోడీజీ అండ్ నౌ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారి పాపలో జనం మెచ్చని జగనన్న దిగజారిన సీఎం గ్రాఫ్, స్వరాష్ట్రంలోనే 42% ఓట్లతో టాప్లో స్టాలిన్ అని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లుగా, నడుస్తూ కింద పడిపోయినట్లుగా మన పత్రికలు, నేను వాటిని తాలిబాన్ పత్రికలు అన్నాను సరదాకి, ఆఫ్ఘనిస్తాన్ కాంటెక్స్ట్లో. సో అదేంటి, దీని మీద మాట్లాడండి, మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మనం చీఫ్ మినిస్టర్స్ గురించి మనం ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే కాదు, వేరే చీఫ్ మినిస్టర్స్ గురించి కాదు, మనం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. ఇప్పుడు స్టాలిన్ గ్రాఫ్ ఇంత పెరిగిపోయింది, జగన్మోహన్ ఇంత పడిపోయింది అని అంటే, ఇప్పుడు స్టాలిన్ మొన్న వచ్చేది ఏదైతే న్యూ స్కీమ్స్, న్యూ అనౌన్స్మెంట్స్ అన్ని నావెల్ గా, ఎందుకంటే పెరలైజ్డ్ కరప్ట్ సిస్టమ్ నుంచి న్యూ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ ఆయన గ్రాఫ్ పెరిగిపోతుంది. అంతే కదా, మొన్న కదా వచ్చింది, హార్డ్లీ 2 months. అదే అందుకని ఇదే సర్వే కనుక లాస్ట్ ఇయర్ కనుక చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా అలానే ఉండిపోవు. కాకపోతే అదే కొంతవరకు మనం ఏంటంటే ఏ సర్వే అయినా ఆ టైం ని బట్టి, వారు సమశివరావు గారు అన్న దాంట్లో సత్యం ఉన్నది, టైమింగ్ ని బట్టి కూడా కొన్ని సార్లు అది దాని యొక్క రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఆయన తీసుకున్న పాపులర్ స్టెప్స్ అయితే మనం ఎడ్యుకేషన్ లోనైనా, హెల్త్ లోనైనా, ఇంకా అదర్ సంక్షేమ కార్యక్రమాల్లో అయినా చాలా వరకు ముందు ఉన్నది. కాకపోతే దానికి తోడు కొన్ని విషయాలలో ఆయన సహచరులు ఆ పార్టీ చేసేటువంటి యాక్టివిటీస్ల మీద కూడా కొంతవరకు ప్రజలకు వ్యతిరేకంగా. అట్లా కాదు వినోద్ గారు, నేరుగా డబ్బు చెల్లించే ఫార్ములా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తమకు ప్రజాదరణ పెరుగుతుందన్నటువంటి వైసీపీ వర్గాల వాదన, నమ్మకం అనేటువంటిది వాస్తవం కాదని రుజువైనట్లుగా ఆ సర్వేకి అట్రిబ్యూట్ చేసి ఒక పత్రికలో వార్త రాయడం జరిగింది. అంటే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని మా ప్రాంతంలో చెబుతుంటారు. కాళిదాసు గారి కవిత్వం అక్కడ ఉంటుంది, కవిత్వాన్ని కవిత్వంగా చేస్తే బాగానే ఉంటుంది, కానీ అందులో నా పైత్యం కూడా కలుపుతాను, కలిపి వండి వారుస్తాను అనమాట. సో అంటే ఈ సంక్షేమ పథకాలు అనేటువంటివి వాటి వల్ల ప్రజలలో ప్రజాదరణ పెరుగుతుంది అనేటువంటి భావన ఉన్నదట. ఆ భావన అబద్ధమని దీంతో రుజువైంది అని చెప్తున్నారు. మీరు దాని మీద కామెంట్ చెప్పండి. అదే మీరు అన్నట్టు ఈ తాలిబాన్ పత్రికలు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసి ఇలా రాయటంలో కొంతవరకు అది సబబు కాదు. అయితే వాళ్ళు ఏదైతే సర్వే చేస్తున్నారో దాంట్లో కొంతవరకు ఏదైతే ఇస్తున్నారో ఇటువంటి ఇష్యూస్ మీద అట్రిబ్యూట్ చేసి దీని వల్ల ఇలా పడిపోయిందని మాత్రం వాళ్ళ సర్వేలో అనలేదు. పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాయి కాబట్టి పత్రికలు వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడదాం. కాకపోతే ఏంటంటే మొన్నటి వరకే అంత పాపులారిటీ ఉన్నది, సడన్ గా ఇంత డ్రాప్ అవుతున్నది అనేది అదే ఒక క్వశ్చన్. కాబట్టి దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి దీని వల్ల ఇలా అయింది, దాని వల్ల అలా అయిందని మన పత్రిక మిత్రులు కనుక రాయటంలో అది కూడా కొంతవరకు కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ వినోద్. సార్ మోహన్ రావు గారు, ప్లీజ్ మీరు మాట్లాడేటువంటి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ సర్వేలో ఉన్నటువంటి వివరాలకు సంబంధించి మాత్రమే మాట్లాడండి. ప్లీజ్ గో హెడ్. మోడీ గారిని ఇంక ప్రస్తావించకండి. ఒకటి ఏంటంటే స్టాలిన్ ను జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ స్టాలిన్ ఈస్ గోయింగ్ టు డూ. ఇట్ ఈస్ నాట్ ది రైట్ టైమ్ టు జడ్జ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టాలిన్. తెలుగులో మాట్లాడండి. మీరు తెలుగులో మాట్లాడండి, మీరు ఇప్పటిదాకా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ పత్రికల గురించి వచ్చినప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పత్రికలు అనేవి ఈనాడు పక్షపాత రహితంగా ఏ పత్రిక కూడా ఉన్నట్టుగా నాకైతే కనిపించదు. ఎందుకంటే కొన్ని పత్రికలు పనిగట్టుకొని అటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి ఒక అంశం, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి ఒక విషయం మనకు బాగా తెలుసు. ఇంకొక ప్రధానమైనటువంటి ఒక అంశం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే కొంతమేర ఖచ్చితంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి పనిచేస్తాయి, అందులో ఏ రకమైనటువంటి యొక్క అనుమానం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్లయితే కేసీఆర్ కు రైతు బంధు అనేది చాలా ఉపయోగపడింది అనేటువంటి అంశం మనకు బాగా తెలుసు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అవన్నీ కాకుండా నాకు ఎందుకంటే నేను ప్రొఫెసర్ గా పనిచేశాను కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత కూడా ప్రాంతీయ భాషల గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. ప్రాంతీయ భాషలను ఎంకరేజ్ చేయొద్దు అని నేను చెప్పాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నాకు తెలిసినంత వరకు మంచి నిర్ణయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ని ఎంకరేజ్ చేయడం.
డెఫినెట్లీ నేను దాన్ని అభినందిస్తున్నాను. మ్హూ. ఎందుకంటే మ్. నేను తెలుగు నేర్చుకోవద్దని, తెలుగు భాష చదవద్దని నేను చెప్పట్లేదు. మ్హూ. కానీ ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచి పరిస్థితుల్లో ఆయన అమలు చేస్తున్నారో ముఖ్యంగా తెలుసా మీకు మోహన్ రావు గారు? ఆయన ఎప్పటి ఏమండి? నుంచి అమలు చేస్తున్నారో తెలుసా? అవును, ఏ తరగతి నుంచి ఆయన అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారో తెలుసా? ప్రైమరీ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారండి వాళ్ళు. కాదండి, కింది స్థాయి నుంచి ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ అయితే- యూకేజీ అంటే బాల్వాడీలలో అప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్పడల్లా, ఇంగ్లీష్ మీడియంలో అంటే ఆంగ్ల అవును. మాధ్యమంలో చెప్తున్నారు. అంటే దాన్ని చూపించి పిల్లి అని చెప్పరు, క్యాట్ అంటారు. దట్ హెస్ గాట్ 4 legs అంటారు, ఇట్ హెస్ గాట్ ఎ టైల్ అంటారు, ఇట్ సేస్ మ్యావ్ అంటారు, కానీ దాని పిల్లి అని చెప్పరు. అయితే ఇంకొక ముఖ్యమైన ఎటువంటి భయంకరమైన జనరేషన్ తయారవుతుందో ఆలోచించుకోండి. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్యా విధానం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రం అనేది ఖచ్చితంగా అభివృద్ధి పొంది, ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆయన గవర్నమెంట్ స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గుడ్. ఐ అప్రిషియేట్. డిస్కషన్ లో కూడా మనం సాంబశివరావు గారు కూడా చెప్పారు అదే మాట. మంచి జరిగినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ సర్వేలో అలాంటి సంక్షేమ పథకాల యొక్క ప్రభావం లేదు, అకస్మాత్తుగా గ్రాఫ్ పడిపోయింది అని మామూలుగా వీరంగం వేస్తున్నటువంటి వైనం కనపడతా ఉంది. ఏంటది? దాని మీద ఏమైనా చెప్పగలరా? అంటే మామూలుగా సంక్షేమ పథకాల ప్రాముఖ్యం అనేది కొంతకాలం ఉంటుందండి. కేవలం సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ప్రజలు ఓటేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దీనికి ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా సంక్షేమ పథకాలు అమల్లో చేశారు. ఆయన ఎన్నికలు జరగడం కంటే ముందు కూడా ఆయన ప్రజల అకౌంట్ లో డబ్బులు వేశారు. ఆ పథకం పసుపు కుంకుమ దాని పేరు. అంటే మీరు 4 సంవత్సరాల 11 నెలలు చితక్ కొట్టేసి చిట్ట చివరిలో పసుపు కుంకుమ అంటే జనం అంత పిచ్చివాళ్ళండి, అంత పిచ్చివాళ్ళ. ఆయన మన చంద్రబాబు నాయుడు గారు చక్కగా సర్దుకున్నారు, పోలవరాన్ని వాడుకున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినట్టు, ఆయన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారు, అమరావతిని వాడుకున్నారు. ఇంకా ఇలా అనేకమైనటువంటివి 5 సంవత్సరాల కాలంలో అనుభవజ్ఞుడు ఆరుస్తాడు తీరుస్తాడు అనుకుని అధికారం అప్పగిస్తే ఆయన ఏం చేశాడనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆయన కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఏం అమలు కాలే. ఇతను జగన్మోహన్ రెడ్డి కాలంలో మాత్రం అవుతున్నట్టుగా మనకు కనపడుతోంది. సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడను, కానీ కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విమర్శ కూడా ఉంది. ఆయన ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి యొక్క నిబద్ధత అనేది లేదు, అనవసరంగా ఎక్కువ అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ రావు గారు. పాపారావు గారు, గో హెడ్. ఓన్లీ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు జగన్మోహన్ రెడ్డి. ఈ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించిన అంశాల మీద మాత్రమే దయచేసి మాట్లాడండి. 2 ముక్కలు. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అన్పాపులర్ అవటం 2 నెలల్లో ఎలా జరిగిందని దగ్గర 1, 2 అంటే నేను ఆయన వీళ్ళు చెప్పినంతగా ఎన్నికల్లో ఓడిపోయే స్థాయిలో అన్పాపులర్ అయ్యారని కూడా నేను చెప్పటల్లా. ఎన్నికల్లో గెలవటం ఆయన సులువు, ఎందుకంటే రైవల్స్ అంత బలంగా ఎవరు లేరు. బీజేపీ ఇస్ నాట్ ఏ రైవల్ ఏపీలో. తర్వాత కాంగ్రెస్ లేదు, నాన్ ఎంటిటీ చిన్న బలహీనమైంది. కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనమైంది, చాలా బలహీనమైంది, దుర్బలమైంది. ఎవరున్నారు అక్కడ? ఒక తెలుగుదేశం పార్టీ 6-7 ఛానల్స్, 2 దినపత్రికలు ఉన్నాయి కదా మొత్తం రాజకీయ రణరంగంలో. ఓట్లేసేది వాళ్లే కాదు కదా, ఎవరు ఓట్లేసేది కోట్లాది జనం కదా. నేనంటే టీడీపీ కూడా చాలా బలహీనపడి ఉంది. కాబట్టి ఇన్ని కారణాల దృష్ట్యా నిలబడింది తప్పితే వాళ్ళు అన్పాపులర్ అవ్వలేదని మాత్రం అనుకోవద్దు అనేది నా వ్యక్తిగత ఉద్దేశం. అంటే ఎందుకంటే ఇక్కడ మనం స్టాలిన్ కంటే కూడా తీసిపోయాడా అంటే స్టాలిన్ మొన్నే కదా వచ్చింది ఆయనకు ఉంటుంది అంటున్నాం. కానీ స్టాలిన్ కాసేపు పక్కన పెట్టండి. 2వ ర్యాంకు 3వ ర్యాంకు వచ్చిన పినరయి విజయన్, ఆయన అంత ముందు 5 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత నవీన్ పట్నాయక్ ఆయన ఉన్నాడు. తర్వాత మహారాష్ట్ర కూడా వచ్చింది ముందు 4వ స్థానంలో. వాళ్ళంతా ముందు నుంచి ఉన్నోళ్లే కదా, వాళ్ళంతా అన్పాపులర్. వాళ్ళు పాపులర్ గానే ఉన్నారు కదా. ఈయన ఎక్కడో 11వ స్థానానికి పోయాడు కదా, అక్కడ ఉంది ప్రాబ్లం. మీరు అంతకుముందు 1వ స్థానం 2వ స్థానం ఇచ్చిందే ఈ పత్రికే ఇచ్చింది, అంతకుముందు పెద్ద స్థానం. ఆయన గొప్పగా కోపం పెంచుకుంది. ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నాకు కూడా ఇందాక చెప్పా కదా, బై ఇన్స్టింక్ట్ ఏదో అనిపిస్తుంది,
తెలుస్తుంది, ఎక్కడో కాన్ఫిగరేషన్స్ లో తేడాలు వస్తాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు చూస్తారు, సంక్షేమ పథకాలు జనాలకు కావాలి. నేను సంక్షేమానికి స్ట్రాంగ్ అడ్వకేట్ ని, సంక్షేమం కావాలి, కానీ సంక్షేమం ఒక్కదాంతోనే అయిపోదు. సంక్షేమం చేయడానికి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్న పరిస్థితి కనపడటం లేదు. రాను రాను ఆ రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారుతుంది. దానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అనుకోని నేను అనుకోవటం లేదు. బీజేపీ కూడా దానికి, కేంద్రంలోని బీజేపీ కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వటం లేదు రాష్ట్రాలకి. ఆ కారణం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాలు కూడా సఫర్ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా సఫర్ అవుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటే తప్పు కాదు, అది రెవెన్యూ డెఫిసిట్ స్టేట్, ఆదాయం లేని రాష్ట్రం, అది కొరతలతో మొదలైన రాష్ట్రం, కష్టాల్లో మొదలైన రాష్ట్రం. ఒక ఇండస్ట్రియల్ సిటీ లేదు, పన్నులు వసూలు చేసే ప్రాంతం లేదు, దానికి పన్నుల ఆదాయం తక్కువ, ఎందుకంటే రిలేటివ్ గా దాని వ్యవసాయం పెద్దది. ఇన్ని కారణాల దృష్ట్యా హైదరాబాద్ పన్నులు ఎక్కువ వచ్చే హైదరాబాద్ దానికి లేదు ఈ రోజు. ఇన్ని కారణాల దృష్ట్యా అది బలహీనంగానే ఉంది. కాబట్టి అంటే ఆ సమస్యలు ఎప్పుడు ఉంటాయి ఖచ్చితంగా. అయితే బలంగా ఉన్న తెలంగాణలో ఏం జరుగుతుందనే ప్రశ్న అవచ్చు. తెలంగాణలో కూడా అప్పులు పాలు చేశారు, బలంగా ఉన్న తెలంగాణలో కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. మరి ఈ సమస్యలు ఇది కొని తెచ్చుకున్నాయి. ఆయన పూర్తిగా కొని తెచ్చుకున్నాడని చెప్పలేము సమస్యలు. ఆయన కొని తెచ్చుకున్న సమస్యలు ఏంటంటే కక్ష సాధింపుతోను, అంటే రెండో వాళ్ళు తప్పు ఉంటే శిక్షించాలి, కానీ నీ వెనక కూడా తప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, చూసుకోవాలి. ఒకటి పరిశ్రమలను బెదిరించడము, పరిశ్రమలను బెదిరించడం, విపక్షం వాళ్ళని వేధించడము, 3 రాజధానులు, అడ్డగోలు నిర్ణయాలు, అంటే ఇవన్నీ ఇండియా టుడే అన్నదో లేదో కానీ మన మిత్రులు అన్నారు, మీడియా మిత్రులు అన్నారు. మీడియా మిత్రులు అన్నారు, నేను ఒకటే చెబుతున్నా, కాదు అది ఎంత కాదు. కానీ ఎందుకంటే ఆయన తెలుగుదేశం వాళ్ళ కల్ట్లో నలుస్తూ వస్తున్నాడు. వాళ్ళు దొంగలే, కరెక్ట్, నాకు అభ్యంతరాలు. పెద్దోళ్ళు చాలా మంది దొంగలే, అందరు నన్ను తెలుగుదేశం ప్రతి వాళ్ళు దొంగలు ఎందుకు అవుతారు, కానీ చాలా మంది దొంగలు, దానిలో సందేహం ఏం లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నీ వెనకున్న వాళ్ళంతా పవిత్రులా అంటాను నేను. అది ఆలోచించారా జనం? నీ వెనకంతా పవిత్రాత్మ ఉన్నారా జగన్ గారి వెనక? ఆయన వెనకంతా పవిత్రాత్మ ఉంటే ఎదుటి నువ్వు అంటే అర్థం ఉంది. నీ కంట్లో దూలం చూసుకో, ఎదుటి కంట్లో నలుసు చూసేటప్పుడు చెబుతారు కదా ఎవరైనా. ఇవన్నీ నీతి న్యాయం పనిచేస్తాయి జనాలు, సమస్యలు పనిచేస్తాయి. Yes, Samsaraw garu, quickly, only 1 minute. We are concluding the discussion. We ran out of time already. రాష్ట్రాలు చేయాల్సిన పనులు రాష్ట్రాలు చేయాలి, చేస్తున్నాయి. కేంద్రం చేయాల్సిన పనులు చేయాలి, చేస్తుంది. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎక్కువ ఇవ్వటం, తక్కువ ఇవ్వటం, రవి గారు కాబట్టి ఎక్కువ ఇవ్వటం, తక్కువ ఇవ్వటం కుదరదు. అది నీతి ఆయోగ్, అన్ని నీతి ఆయోగ్ తెలిసే చేస్తున్నారు. అలాంటి అపోహలు మనకేమి వద్దు. ఈ రాష్ట్రం కూడా ఓవరాల్ గా మనకి అనేక, ఇప్పుడు ఆయన అన్నారు కదా, మనకి రెవెన్యూ సరిగ్గా లేదనో, రెవెన్యూ డెఫిసిట్ అంటున్నారు, 5,000 10,000 కోట్లు. అది 3 సంవత్సరాలు, ఏది 7 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత, కొన్ని లక్షల కోట్ల బడ్జెట్లు అయిపోయిన తర్వాత కూడా మనం అదేం మాట్లాడుతున్నాం అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ ఎకనామిక్ సెన్స్. అది వేరే డిస్కషన్. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ ఏదన్నా డ్యామేజ్ జరుగుంటే చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏమీ లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు చూసారా, కొంతమందికి ఆ అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకే మాట, ఇది మేక కాదు కుక్క, మేక కాదు కుక్క, మేక కాదు కుక్క అని చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నారనుకోండి, మేక కాదేమోననే అభిప్రాయం కూడా వస్తుంది. అభిప్రాయం కాదు కాబట్టి వస్తుంది. నేనేం కాదట్లేదు, మనం బాగుందన్నాం, సంక్షేమం బాగుందన్నాం. మీరు బహుశా భారతీయ జనతా పార్టీకి చేయడానికి కూడా ఒక రీజన్ ఉంటే ఉంటది, రీజన్ లేకపోతే మనం క్వశ్చన్ చేద్దాం. మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా ధర్మం 4 పాదాలతో నడుస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 4 పాదాలతో ధర్మాన్ని నడుపుతున్న భావన కలిగిస్తారు. మీ అంత ఎఫెక్టివ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాత్రం నేను ఇంతవరకు చూడలే ఏ పార్టీలో. అంత చాలా కాదు. ఎలా ఉంటుందంటే మిమ్మల్ని అపోజ్ చేసి గట్టిగా విమర్శిస్తామన్నా కాదు, మిమ్మల్ని అపోజ్ చేసి గట్టిగా విమర్శించి దాడి చేద్దాం అనుకున్నా కూడా మీరు అలా నిండు కుండలా ఉంటే చాలా కష్టమవుతుంది సార్, మిమ్మల్ని రానియకూడదు చర్చల్లోకి. థ్యాంక్ యూ. మీ ప్రోగ్రామ్ మీరు క్లోజ్ చేస్తారు కదా, లైక్ కాసేపు ఆయన్ని జూమ్ లోనే ఉండమనండి, ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది, వాయిస్ బయటకి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ డాక్టర్ వినోద్ గారు, సాంబశివరావు గారు, ప్రొఫెసర్ మోహన్ రావు గారు అండ్ పాపారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9.